ఓకే. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ మేడం. యా. నా పేరు మేఘ మేడం. నేను ఓకే. ఫేస్ యోగా క్లాస్ లో ఫ్రీ గురుకుల్లో జాయిన్ అయ్యాను లాస్ట్ 2 మంత్స్ నుంచి. ఓకే. స్వాతి బిందు మేడం మా ట్రైనర్ యాక్చువల్లీ. ఆ, నాకైతే ఫేస్ యోగా గురించి ఫస్ట్ అయితే జీరో నాలెడ్జ్, అసలు ఏమీ తెలియదు. ఆ, ఏముంటుంది ఫేస్ టోనింగ్, ఫేస్ మజిల్స్ ఏమైనా టోనింగ్ చేస్తారు అలా ఏదో అనుకున్నాను. కానీ మేడం చెప్పే విధానం చాలా బాగుంటుంది అనమాట. అంటే ఫస్ట్ 10 మినిట్స్ అసలు ఫేస్ గురించి చెప్పరు. షోల్డర్స్, మన ఫింగర్ మొబిలిటీ, ఎలా అయితే చేతులు, ఆర్మ్స్ ట్రైన్ చేస్తారు ఫస్ట్. తర్వాత క్లాస్ అయితే 3 PM కి మాది మధ్యాహ్నం 3 PM, 3:01 కి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితులలో అసలు లేటు అలా ఏమి ఉండదు. తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్మ్ ఎక్సర్సైజెస్ ట్రైనింగ్ అవన్నీ అయిపోయాక ఫేషియల్ మజిల్స్ కి ట్యాపింగ్ ఉంటుంది. ట్యాపింగ్ అయ్యాక ఆయిల్స్ చెప్తారు మేడం. ఒక్కొక్కరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు యాక్నే ఉంటే టీ ట్రీ ఆయిల్ అని, రింకిల్స్ ఉంటే కాస్టర్ ఆయిల్, అలా ప్రతి ఒక్కరికి ఏమేమి ఆయిల్ వాడాలి అనేది ఫస్ట్ 2 డేస్ లోనే చెప్తారు. ఫేషియల్ మజిల్స్ ఏమేమి ఉంటాయి, ఆ, మన స్కిన్ లేయర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. క్లాస్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ యాక్టివేషన్ తర్వాత ఈచ్ మజిల్ కి టోనింగ్ ఉంటుంది అనమాట. లైక్ ఐబ్రోస్ దగ్గర, అండర్ డార్క్ సర్కిల్స్ కి, డబుల్ చిన్ కి, ఎవ్రీ టైనీ మజిల్ కూడా చాలా టోన్డ్ అనిపిస్తుంది ఆ ఎక్సర్సైజ్ తర్వాత. ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత కూలింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారు. దాంతో మనం చాలా రిలాక్స్డ్ ఉంటాము. నాట్ ఓన్లీ ఇది ఒక్క ఫేషియల్ టోనింగ్ అనే కాదు, సిటిఎం గురించి చెప్తారు. సిటిఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఏమేమి క్లెన్సింగ్ మెటీరియల్స్ వాడాలి, ఏమేమి టోనింగ్ గురించి ఏమేమి వాడాలి, మాయిశ్చరైజర్స్ ఏమేమి వాడాలి, ఎలా వాడాలి, ఎలా చెయ్యాలి, అవి ఎంతసేపు క్లెన్సింగ్ చేయాలి, ఎంతసేపు టోనింగ్ చేయాలి, ఎంతసేపు మాయిశ్చరైజర్ చేయాలి. ఇవి కాకుండా ఫేస్ ప్యాక్స్, డైలీ ఒక డ్రింక్ చెప్పేవాళ్ళు మేడము. లైక్ ఆమ్లా జ్యూస్ అన్న, టర్మరిక్, ఒక్కొక్క డ్రింక్, ఆ సెనమిన్ జ్యూస్ అన్న, ఇలా ఏదో ఒకటి చాలా చెప్తారు. క్లాస్ కూడా చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఆ, మనము చేసే కొద్దీ చాలా రిలాక్స్ గా అనిపించి ఒక వన్ వన్ వీక్ 10 డేస్ లోనే రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. నా మేడం అంటారు 3 మంత్స్ చేస్తే చాలా బాగుంటుంది అంటారు. ఇది నా సెకండ్ మంత్. నెక్స్ట్ మంత్ కూడా నేను రిజిస్టర్ అయ్యాను మేడం క్లాస్ లో. చాలా బాగుంది మేడం ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఓకే. సరే అండి, నేను ఒక్కసారి క్లౌడ్ రికార్డింగ్ పెట్టాను, ఎందుకో సమ్ గ్లిచ్ వచ్చింది, లైవ్ రావట్లేదు అండ్ రికార్డింగ్ చేస్తున్నాను. సో వన్స్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నేను అప్లోడ్ చేసేస్తాను. ఓకే. యా. సో అందరు ఎలా ఉన్నారు? అందరు ఇలా థమ్స్ అప్ ఇవ్వండి. సరిపోయింది. సో ఎక్కువ టైం తీసుకోనిలేండి. సో మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ గురించి అందరికి చాలా మందికి తెలుసు కదా. సో మనము ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేది రన్ చేస్తున్నాము. సో ఆ, నేను కూడా జాయిన్ అయింది November 1 అండి ఇక్కడ. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దిస్ ఫ్యామిలీ అన్నమాట. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చాము అని అంటే మన ఫ్యామిలీలో అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకుంటాము. నిజంగా చెప్పాలంటే ఆ, అంటే ఎవరో చెప్తే మోటివేట్ అవడం కాదు, వన్స్ ఇందులో జాయిన్ అయిపోయామంటే ఆటోమేటిక్ గా మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో సర్వీసెస్ ఏ కాకుండా స్కిల్ కూడా డెవలప్ చేసుకుంటాము, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చక్కగా ఫ్రెండ్స్ అందరూ చాలా మందిని మీట్ అవుతాము. సో ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఆ, మన ఫౌండర్ గారు రాజా రమేష్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ మీ అందరికి ఒక విషయం ఏంటంటే, ఈరోజు రేపు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి. సో మీకు కావాల్సిన క్లాసెస్ ఏవైనా ఉన్నాయి అని అనుకుంటే, మీరు ఇంకా చేసుకోలేదు, రిజిస్టర్ అవ్వలేదు, ఎన్రోల్ అవ్వలేదు అంటే ఎన్రోల్ అవ్వండి. సో ఎక్కువ టైం అయితే తీసుకోను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే కొంచెం లేట్ అయింది కాబట్టి. సో నేను అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా స్లైడ్స్ పెట్టేస్తాను. సో మనకి
ఆన్లైన్ క్లాసెస్ ఒక్కటే కదండి, త్రూ వాట్సాప్ ద్వారా డైలీ మోటివేషనల్ మెసేజెస్ కూడా వెళ్తుంటాయి. వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ నవంబర్తో వెబినార్స్ కూడా స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అవుతుంది. సో రకరకాల టాపిక్స్తో, రకరకాల స్పీకర్స్తో మంచిని స్ప్రెడ్ చేయడానికే మెయిన్ మోటోగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. సో మీ అందరూ అభిమానంగా అందరూ జాయిన్ అయ్యి దీన్ని ఎలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని ఇంకా 10 మందికి తెలియజేస్తే ఇంకా వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. అంతేకాకుండా ఇది ఇంత క్రిస్టల్ క్లియర్ గా బాగా జరుగుతుంది అనే దానికి బ్యాక్ ఎండ్ లో అడ్మిన్ టీమ్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అందరూ కూడా చాలా సహకరిస్తుంటారు. దాంతో పాటుగా స్టూడెంట్స్ కూడా చక్కగా జాయిన్ అయ్యి నేర్చుకొని హోంవర్క్స్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళ ఆనందాన్ని తెలుపుతూ ఉంటారు. కాబట్టి ఇది ఇంకా జస్ట్ 5 క్లాసెస్తో మొదలయ్యి ఇప్పుడు మనం 100+ క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాము. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది, నైట్ 10 అవుతుంది క్లోజ్ అయ్యేసరికి. సో ఇంత చక్కగా ఆర్ట్స్ రిలేటెడ్ కానీ, బ్యూటీ రిలేటెడ్ కానీ, కంప్యూటర్ క్లాసెస్, చిల్డ్రన్స్ క్లాసెస్, హెల్త్ రిలేటెడ్, ఇలా చెప్తూ పోతే చాలా చాలా ఉన్నాయన్నమాట. లిస్ట్ బాగా పెరిగిపోతుంది. అందుకనే జస్ట్ క్రిస్ప్ చేసి ఇక్కడ పెట్టేసాం అనమాట మేము. సో ఆర్ట్స్ రిలేటెడ్ చూసారు కదండి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్లో కూడా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఆన్లైన్ క్లాసెస్. మీకు ఇంకా చూపించాలి అని అంటే బ్యూటీ క్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీకు నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను, సో దట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎలాగా మీరు రిజిస్టర్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది. సో చూసారు కదండి, వెబ్సైట్లో అయితే www.freegurukul.org. ఇక్కడ మనకి ఆల్ క్లాసెస్లో స్టెప్ బై స్టెప్ చూడండి. నవంబర్ మంత్ 6 PM అంటే టైమింగ్స్తో సహా, క్లాస్ టైటిల్, తర్వాత ఎవరెవరు, ఏజ్ క్రైటీరియా ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఏం నేర్పిస్తారు, రిక్వైర్డ్ మెటీరియల్ ఏంటి, లేదు ఇంకా ఆ క్లాస్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే అబౌట్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో కూడా ఉంటుంది. మన ఫీడ్బ్యాక్ వీడియోస్ కానీ, అసెస్మెంట్ వీడియోస్ కానీ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీజ్ అనే దగ్గర క్లిక్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మన ఫీజు కూడా చూసారు కదండి, 300 రూపీసే. అండ్ దాంతో పాటుగా మనం ఫ్రీ క్లాసెస్ కూడా ఇస్తాం, స్పిరిచువల్ కానీ, డివోషనల్ కానీ. సో అందుకనేసే మనది సో వాల్యూస్ స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ త్రూ డిజిటల్ మీడియా అన్నాము. సో దీస్ ఆర్ ఆల్ అవర్ క్లాసెస్. మండలా డ్రాయింగ్ కానీ, సో స్పోకన్ సాంస్క్రిట్ కానీ, కాటన్ మిక్స్ మేకింగ్ కానీ, ఫోటోషాప్ ఫర్ బిగినర్స్ కానివ్వండి, స్టెమ్ ఫ్లవర్స్ అండ్ అనిమల్ స్టాక్ ఫ్లవర్స్ మేకింగ్, సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే కంప్యూటర్ బేస్డ్ అయితే ఈవెన్ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి, హెల్దీ ఫుడ్ ఫర్ చిల్డ్రన్, ఫుడ్ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత స్పీకింగ్ లాంగ్వేజెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తర్వాత ఆర్ట్స్ పిల్లలకి కాలిగ్రఫీ, ఆయిల్ పేస్టల్స్, ఇలాగా స్క్రోల్ చేసుకుంటూ పోతే క్లాసెస్ అన్ని డిస్ప్లే అవుతుంది. మీకు నచ్చిన క్లాస్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి యాప్లో వచ్చేసి ఈ బుక్స్ అన్నీ ఉన్నాయి, పీడిఎఫ్ రూపంలో, పిక్చర్స్ రూపంలో, ఇమేజెస్ రూపంలో. సో నేను త్వరగా త్వరగా కానిచ్చేస్తున్నాను అనమాట. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసాం అనుకోండి, అందరూ కూడా ఏంటంటే మా బాబుకి చూసి ఎప్పుడు చూసినా ఫీవర్ వస్తుంది, జలుబు వస్తుంది, నాకేంటో ఎప్పుడు చూసినా నీరసంగానే ఉంటుంది, ఎంత తిన్నా కూడా బాడీకి పట్టట్లేదు, ఎప్పుడు నీరసంగా ఉంది, ఏ పని చేయబుద్ధి కావట్లేదు, అసలు ఇమ్యూనిటీయే లేదు, ఏ ఫ్లూ వచ్చినా సరే, క్లైమేట్ చేంజ్ అయినా సరే నాకే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అని ఇలా చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇదంతటికి కారణం ఏంటంటే మన మెటబాలిజం అండ్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది అనుకోండి, మన బాడీలో దేన్నైనా కూడా వస్తే తట్టుకునే శక్తి కూడా వస్తుంది. సో శక్తి ఇన్ ద సెన్స్ నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, దెన్ ఆల్సో మెంటల్ స్ట్రెంగ్త్. సో ఈ బోత్ బాగుండాలి. అంటే మెంటల్ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది, ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నప్పుడే. సో ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అంటే మెంటల్ గా మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇదన్నిటికీ కారణం ఏంటంటే మన హెల్త్ చక్కగా చూసుకోవాలి. సో మన హెల్త్ ఇన్ అవర్ హ్యాండ్స్ కాబట్టి, అండ్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి మనము ఈరోజు మన ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్, ట్రిక్స్, తర్వాత మన స్లీప్ కానివ్వండి, తర్వాత మన స్ట్రెస్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఈ ఇమ్యూన్ సిస్టమ్ పైన ఎలా ప్రభావితం చేస్తుంది, దీన్ని మనం ఎలా ఇరాడికేట్ చేసుకోవాలి,
సో ఇవన్నీ డీటెయిల్స్ మన డాక్టర్ గురునాథ్ సిద్ధా గారు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అండ్ న్యాచురోపతి డాక్టర్, తర్వాత చాలా మందికి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 2+ ఇయర్స్ నుంచి మనందరికీ కూడా ఆయన క్లాసెస్ ద్వారా న్యాచురల్ వేస్గా డిసీజెస్ని ఎలాగ ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేశారండి. సో లేట్ చేయకుండా పిలిచేద్దాము. సార్ మీరు ఉన్నారా? యా ఓకే. చూడండి, నేను కూడా ఎప్పుడు కూడా ఒక డాక్టర్ తో ఇలాగ చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక ఈ రోజు నెరవేరింది అనమాట నాకు. ఓకే, అందరికీ నమస్తే. సో వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ సార్. Welcome. you're already in, but still I'm just inviting you formally in our webinar అనమాట. So Yeah. the stage is yours and you can carry on with this. And Thank you, లాస్ట్ లో Sumi. క్వశ్చన్ ఇస్తామండి, అప్పటిదాకా అయితే చక్కగా వినండి, ఏదైనా డౌట్స్ ఉంటే రాసుకోండి. ఓకే, సో ఆల్రెడీ కొన్ని ఫెమిలియర్ ఫేసెస్ చూస్తూ ఉన్నాను. ఆల్రెడీ న్యాచురోపతి జాయిన్ అయిన వాళ్ళు, సో మిగతా వాళ్ళు, సో వాళ్ళు ఒక నెల రోజులు నేర్చుకున్నాయి, మనం వారంలోనే ఒక గంటలోనే నేర్చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకే, సో నేర్చుకునేది ఇంకా ఎక్కువ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. సో మిగతా సెషన్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ వీకెండ్లో కూడా ఇంకా నేర్చుకోవాలనే తపంతో జాయిన్ అయినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. తర్వాత సాయి లీలా గారి గురించి ఒక పాయింట్, ఎందుకంటే నేను ఒక 2.5 year ముందు నుంచే ఫ్రీ గురుకుల్లో ఉన్నాను. ఒక 10 classes ఉండే స్టార్టింగ్లో నేను న్యాచురోపతి తీసుకునేటప్పుడు, తర్వాత 20 అయింది. సో బిఫోర్ సాయి లీలా, ఆఫ్టర్ సాయి లీలా ఆ డిఫరెన్స్ మేము చూసాం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ ఈ డిజిటల్ మీడియాలో కొంచెం అట్రాక్టివ్గా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింప్లిఫైడ్గా రకరకాలు, ఒక రకం కాదు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. సో ప్రతి ఒక్కరు చేసిన వర్క్ని ఒక వీడియో రికార్డ్ చేసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నట్లుగా ఇంకా ఒక్క కాదు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. సో అందుకనే ఈ టీం కూడా ఇంత పెద్దగా అయిపోయింది. ట్రైనర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 300+ ట్రైనర్స్ ఉన్నారు, అన్ని కోర్సులు ఉన్నాయి. సో ఇది ఫ్యామిలీ కాదు, ఒక మినీ యూనివర్స్ అని చెప్పచ్చు. ఓకే, సో సాయి లీలా గారికి స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఇంకా మన ఫౌండర్స్ వాళ్ళంటే వాళ్ళ డెడికేషన్ గురించి వర్డ్స్ లేవు చెప్పడానికి. సరే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్ ఎలా ఉండాలి? నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఓన్లీ నేనే మాట్లాడుతున్నాను అనుకోండి, బోర్ కొట్టిద్ది. కాబట్టి ఒక రోడ్లో మనం ఎప్పుడన్నా జర్నీ చేయాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే ఖాళీ రోడ్లో మనం ట్రావెల్ చేస్తే డ్రైవింగ్ వచ్చేస్తుందా? రాదు. ఆపోజిట్గా ఏదైనా రావాలి, సడన్గా రావాలి. ఎవరైనా వచ్చినప్పుడు మనకు కొంచెం ప్రాపర్గా కాన్షియస్గా మనం నేర్చుకుంటాం, అవునా? సో నా క్లాస్ కూడా అలా ఉండాలి. ఓన్లీ నేనే మాట్లాడడం బోరింగ్ అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ మమ్మల్ని మ్యూట్ చేశారండి, మేము ఎట్లా మాట్లాడాలి అంటే మనకి చాట్ బాక్స్ ఉంది. చాట్ బాక్స్ మన కోసమే. చాట్ బాక్స్లో ఏ డౌట్ ఉన్నా, ఎక్కడ నేను పాయింట్ అరైజ్ చేసినా దాన్ని ఉపయోగించాలి, అవునా? ఓకే, ఇంతవరకు క్లియర్? సో ఇంటరాక్టివ్ సెక్షన్ ఉంటే మనం నేర్చుకోగలుగుతాం. ఒక బుక్, పెన్ను వెంటనే గ్రాప్ చేసుకోండి, తొందర తెచ్చి పక్కన పెట్టుకోండి. కుదిరితే ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి మధ్యలో హైడ్రేట్ చేసుకోవడానికి. ఓకే, పర్ఫెక్ట్, డన్. సో ఈరోజు మనం దేని గురించి నేర్చుకోబోతున్నాం అంటే ఇమ్యూనిటీ గురించి. ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి. అది మనకి ఎందుకు తగ్గిపోతుంది? ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ఒక వ్యాధి వచ్చింది అంటే, ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చింది అంటే ఒక ఊరు మొత్తానికి టైఫాయిడ్ వచ్చేసిద్దా? రాదు, కొంతమందికి మాత్రమే వచ్చింది. ఏ డెంగ్యూనో, చికెన్ గున్యానో, ఈవెన్ కోవిడ్ అయినా కానీ ప్రతి ఒక్క ఇంట్లో అందరికి ఎఫెక్ట్ అయిపోయి ఆ ఊరు మొత్తం కోవిడ్ వచ్చేసిందా? రాలేదు. సో ఏదైనా ఒక డిసీజ్ వచ్చినా, ఏదైనా మనం గమనించినట్లయితే అది అందరికీ ఒకేసారి రాదు. ఎందుకు రావట్లేదు? ఆ ప్లేస్లోనే ఉన్నాం కదా, ఆ గాలి పీల్చుకుంటానే ఉన్నాం కదా, ఆ వాటర్ తాగుతానే ఉన్నాం కదా. సో అట్లా జనరలైజ్డ్గా అన్నీ చూసుకున్నా కానీ మన బాడీలో మన ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, రోగ నిరోధక శక్తి. సో అది అప్ అండ్ డౌన్ అవ్వటం వల్ల మనం వాటిని అట్రాక్ట్ చేసుకుంటాం, డిసీజెస్ అనేది. సో ఎవరికి ఎప్పుడు రిపీటెడ్గా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి? ఎవరికైతే ఇమ్యూనిటీ కొంచెం లో ఉంటుందో,
వాళ్ళకి మాత్రమే డిసీజెస్ వస్తూ ఉంటాయి. దానికి అగ్రీ చేస్తారా? ఇమ్యూనిటీ లో ఉంటే మనం డిసీజెస్ని తెచ్చుకుంటాం. పర్ఫెక్ట్. ఓకే. సో ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఒక వాచ్మెన్ లాంటిది. ఒక వాచ్మెన్ ఉన్నప్పుడు మనం తలుపులు తీసి దర్జా పండుకోవచ్చు, ఊరు వెళ్ళినా కానీ మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదే వాచ్మెన్ యాక్టివ్గా లేడు, వాడు నిద్రపోతా ఉన్నాడంటే ఎంత పెద్ద దొంగలైనా వచ్చేయచ్చు. దొంగతనం నేర్చుకున్న ఫస్ట్ డే వాడు కూడా వచ్చేసేయచ్చు దొంగతనం చేసేయడానికి, ఎందుకంటే వాడు అంత వీక్గా ఉన్నాడు కాబట్టి. సో మన ఆరోగ్యం కూడా ఇమ్యూనిటీ అనేది లోగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చిన్న చిన్న డిసీజెస్ అంటే కోల్డ్, కాఫ్, ఫ్లూ, జ్వరం ఇవి రిపీటెడ్గా వస్తున్నాయి అంటే మనది చాలా లోగా ఉంది ఇమ్యూనిటీ అని అర్థం. ఓకే. సో ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగనిరోధక శక్తి. అది లో అయిపోవటం వల్ల మనకు వ్యాధులు వస్తున్నాయి. ఎంతవరకు మనకు క్లియర్. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీ ఉద్దేశంలో డిసీజ్ అంటే ఏంటి? వ్యాధి అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? మీరు అనుకున్న డెఫినేషన్, మీరు అనుకున్నట్లు ఏదైనా కానీ ఒక డెఫినేషన్. డిసీజ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక 1 వర్డ్ 2 వర్డ్ ఆన్సర్లు చెప్పండి. చాట్ బాక్స్ నేను ఓపెన్ చేస్తున్నాను. త్వరగా సిక్ అయిపోవడం. ఓకే, త్వరగా సిక్ అయిపోవడం. ఓకే, గుడ్. ఇంకా చాట్ బాక్స్ ఓపెన్ ఉంది, ఎవరైనా చాట్ చేయొచ్చు ఇక్కడ. బాడీ కండిషన్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ అన్నారు సార్ ఒకళ్ళు. ఓకే, ఇమ్యూనిటీ డిపెండెన్స్ అది. ఓకే. ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ. ఓ వెరీ గుడ్. నాట్ బీయింగ్ ఎట్ ఈస్. ఓకే, గుడ్. ఓకే, రకరకాల పర్స్పెక్టివ్ ఉన్నాయి దాంట్లో. ఆరోగ్యం, అనారోగ్యం. ఆరోగ్యం అంటే ఏంటి? మనం హెల్తీగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఆరోగ్యాన్ని మనం డిఫైన్ చేసుకుంటే ఓన్లీ ఫిజికల్గా ఫిట్గా ఉంటే సరిపోదు. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, సోషల్గా ఇట్లా చాలా రకంగా ఉంటుంది. ఓకే. సో దాంట్లో అదేంటండి సోషల్ హెల్త్కి దానికి అంత సంబంధం ఉందా అంటే అది ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎక్కడో జాబ్ చేస్తున్నారు, పెద్ద మేనేజర్ పోస్ట్ మీది. మీకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. పొద్దున్న లేచినాక ఎట్లా ఉంటుంది? ఒళ్ళంతా పట్టేసినట్టు ఏదో డిస్కంఫర్ట్తో మనం పొద్దున వెళ్ళినప్పుడు అక్కడ వాచ్మెన్ గుడ్ మార్నింగ్ సార్ అని చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా చెప్పాడు. వెంటనే మన మన పరిస్థితి ఏంటి? మనం ఏదో ఎనర్జీ డ్రైన్ అయిపోయి నీరసంగా ఉన్నాం. మార్నింగ్ అన్నాం. వాడు ఆలోచిస్తాడు, నేను యాక్టివ్గా గుడ్ మార్నింగ్ అని చెప్తే ఆయన ఏదో మార్నింగ్ మార్నింగ్ అన్నాడు, ఏంది అసలు? నేనేమైనా తప్పు చేశానా? ఏదో ఆలోచిస్తాడు అనవసరంగా పాపం. సో అక్కడ రియాక్ట్ అయిన విధానం వాడు ఎలా తీసుకుంటాడు? వాడేదో తప్పు చేసినట్టు ఓవర్ థింకింగ్ అక్కడ స్టార్ట్ అయిపోద్ది. తర్వాత వీడి కింద ఇంకా ఉంటారుగా, ఇంకో 4-5 సెక్యూరిటీ గార్డులు ఉంటారుగా, అన్నా నమస్తే అది ఇది అని చెప్తా ఉంటే వీడు ఆలోచనలో ఉన్నాడు కదా. సరే సరే వెళ్ళండి వెళ్ళండి. ఏంది అసలు పట్టించుకోవట్లేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. మేమంటే ప్రేమ లేదా? మేము ఉద్యోగం సరిగ్గా చేయట్లేదా? ఆయన చెప్పిన పని వినట్లేదా? వాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోషల్ కమ్యూనికేషన్, సోషల్ హెల్త్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోషల్ హెల్త్ వీక్ అయిపోవడం వల్లే మనం ఎమోషనల్గా చాలా డ్యామేజ్ అయిపోతున్నాం. ప్రతి ఒక్కటి మనం ఎక్కువ ఆలోచించేసి అలా అయితే బాగుండు, అలానే అవ్వాలి, అలా అవ్వకపోతే ఏదో రాంగ్ అయిపోయింది, ఇట్లా నెంబర్ ఆఫ్ థాట్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. ఓకే. సో కాబట్టి అది సోషల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్, ఇక్కడ భక్తి అంటే మొత్తం ఉపవాసాలుండి ఓ భజనలు చేసి ఓ పెద్ద హడావిడి లక్షలు లక్షలు యాగాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. అది కాదు. పూర్తిగా దేవుణ్ణి అర్థం చేసుకోవటం, ఒక భయం ఉండాలి ఏదైనా పని చేసేటప్పుడు, అంతే. ఒక భయం, భక్తి, ఒక లిమిటేషన్స్ ఉన్నప్పుడు మనం దాన్ని క్రాస్ చేసి తప్పులు చేయం. ఏది మంచి ఏది చెడు అని తెలిసినప్పుడు మనం ఆ మెయింటైన్ చేస్తాం లిమిట్స్ అనేది. లిమిట్ దాటితే ఏదైనా తప్పే. ఆహార, వ్యవహార, విహార ఏదైనా కానీ లిమిట్ దాటిందంటే అవన్నీ మిస్టేక్స్. సో అవన్నీ మనం టూ మచ్ అయిపోకుండా ఉండటం కోసమే మనకి ఒక లిమిటేషన్స్ అనేవి పెట్టారు. సో అట్లా ఏదైనా ఒక లిమిటేషన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ స్కూల్లోనే చూడండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ గంట నుంచి ఈ గంట ఆ క్లాస్ ఉండాలి, ఆ టైంలో బ్రేక్ ఉండాలి, ఈ టైంలో లంచ్ ఉండాలి. అవేమీ లేకుండా పొద్దున్న 9 నుంచి 5 దాకా స్కూలు అంటే ఒక లెక్చర్ 5 గంటలు చెప్తాడు, ఇంకో లెక్చర్ ఒక 10 నిమిషాలు అటెండెన్స్ వెళ్ళిపోతాడు. ఎవరిష్టం వాళ్ళది. సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది పిల్లలకి. ఎప్పుడు ఆడుకోవాలో తెలియదు, ఎప్పుడు క్లాస్లో ఉండాలో తెలియదు. సగం మంది ఆడుకుంటారు, సగం మంది కూర్చుంటారు. సో రూల్స్ లేవు అక్కడ. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసారు. అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ప్రాపర్గా ఉంటారు. అవునా? సో మనకి కూడా న్యాచురోపతి ఏం చెప్తుంది అంటే, న్యాచురోపతి ప్రకారం డిసిప్లైన్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. మనం ఒక కొత్త విషయం నేర్చుకున్నామంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేసేది రెగ్యులర్గా. ఒకరోజు చేసి ఆపేస్తే ఆ కొత్త విషయం ఏం పనిచేయదు మనకి.
ఇప్పుడు మీకు ఆరోగ్యం గురించి ఎవరికి తెలియదా? తెలుసు. కానీ దాన్ని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయలేక, లేదా కొన్నాళ్ళు చేసి మళ్ళీ దారి తప్పిపోవటం వల్ల అట్లా రకరకాల ఇబ్బందుల్లో సఫర్ అవ్వటం వల్లే మనం సమస్య పెంచుకుంటూ వచ్చాం. ఓకే. సో కాబట్టి డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లైన్. సో డిసీజ్ అనేది మనకి ఎట్లా వస్తుంది దాని గురించి చూద్దాం. న్యాచురోపతిలో డిసీజ్ అనేది ఎలా వస్తుంది అంటే, అక్యుములేషన్ ఆఫ్ మార్బిడ్ మ్యాటర్ లీడ్స్ టు డిసీజ్. అంటే ఎక్కడైతే వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయో అక్కడే వ్యాధి స్టార్ట్ అవుతుంది అని అంటారు. ఓకే. సో 3 మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట డిసీజ్ రావడానికి. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, అక్యుములేషన్ ఆఫ్ మార్బిడ్ మ్యాటర్ లీడ్స్ టు డిసీజ్. ఎక్కడైతే వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయో ఆ పరిస్థితి వ్యాధిని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత మన శరీరంలో ఏ మార్పు జరుగుతుంది? అబ్నార్మల్ కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ అండ్ లింఫ్. బ్లడ్లో లింఫ్లో అవకతవకలు వచ్చేస్తాయి. మీకు ఎప్పుడైనా బాగాలేదు, గబొక్క నీరసంగా అనిపించింది, బ్లడ్ టెస్ట్ చేసాం, ఏమొచ్చింది అక్కడ? బ్లడ్ తక్కువ ఉంది అంటే నీరసం వస్తుంది. ఎందుకు నీరసం వస్తుంది? బ్లడ్ తక్కువ ఉంది. తర్వాత ఒళ్ళంతా నొప్పులు, ఇంకా రకరకాల కంప్లైంట్లు ఉన్నాయి, ఏమీ అర్థం కావట్లేదు. సరే, ఒక థైరాయిడ్ టెస్ట్ ఒకసారి చేయించండి అంటే థైరాయిడ్లో మనకి టీఎస్హెచ్ అనేది చాలా ఎక్కువ ఉంది. వెంటనే మనం ఏమనుకుంటాం? థైరాయిడ్ ఉంది, దానికి ట్యాబ్లెట్ వాడాలి. సో ఈ అబ్నార్మల్ వాల్యూస్ అనేది మనకి డిసీజ్ ఉన్నప్పుడు కనపడతాయి. సెకండ్. థర్డ్ది ఏంటి అంటే డిక్రీజ్డ్ వైటాలిటీ, ఇమ్యూనిటీ. రోగనిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల మనకి వ్యాధిని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. ఈ మూడు మెయిన్. దానికి ఒక చిన్న కథ రూపంలో చెప్తా. కథ వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? నాకు డబుల్ థమ్స్అప్ చూస్తేనే నేను కథ చెప్తా. డబుల్ థమ్స్అప్, ఒకటి కాదు. ఫ్రిడ్జ్లో థమ్స్అప్ తీసుకురావద్దు దయచేసి. ఈ థమ్స్అప్ చూపించండి నాకు. ఓకే, పర్ఫెక్ట్, వెరీ గుడ్, సూపర్. కథ చెప్పేది అర్థం చేసుకోవడానికి, నిద్రపోవడానికి కాదు. ఓకే. సో ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప ఇంట్లో వంట బాగా చేసుకుంటుంది. ఒక 8 ఇయర్స్. వాళ్ళ అమ్మ చెప్పింది, అమ్మ మేము ట్రిప్కి వెళ్ళి వస్తాము, నువ్వు జాగ్రత్తగా వండుకొని తినేసి రెస్ట్ తీసుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. సరే, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కిటికీలు తలుపులు అన్నీ వేసేసుకొని చక్కగా మ్యాగీయో ఇంకోటో వండుకుంటుంది, తింటుంది, అక్కడ డస్ట్బిన్లో పడేస్తుంది, మిగతా అంతా ఓయి. 2 డేస్ అయిపోయింది. 2 డేస్ అయిపోయినాక ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంట్లో. తనకు అర్థం కాల. టీవీలో చూస్తుంటే మనకి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నాగా, రూమ్ ఫ్రెషనరు, స్ప్రే, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో పాప అడ్వర్టైజ్మెంట్ చూసి ఓకే, స్మెల్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రూమ్ ఫ్రెషనర్ వాడాలని చెప్పి వాళ్ళ డాడీ రూమ్లో ఫ్రెష్ తీసుకొచ్చి మొత్తం స్ప్రే చేసేసింది. బాగుంది, స్మెల్ బాగుంది. ఒక గంట అయిపోయింది. తర్వాత మళ్ళీ బ్యాడ్ స్మెల్ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ స్ప్రే అప్లై చేసింది. సో రిపీటెడ్గా గంటకు ఒకసారి స్ప్రే అప్లై చేస్తూ ఉంటే స్మెల్ మేనేజబుల్, కానీ కంప్లీట్గా తగ్గలేదు. ఓకే. 2 డేస్ అయిపోయింది, 3 డేస్ అయిపోయింది, 4 డేస్ అయిపోయింది. 4 డేస్ అయిపోయినాక ఇంట్లోకి ఈగలు రావటం, దోమలు రావటం కొంచెం అబ్జర్వ్ చేసింది. ఇంతకుముందు ఎప్పుడు ఇంత హెవీగా ఈగలు దోమలు వచ్చే కాదు, ఏంటా అని ఆలోచించింది. అర్థం కాల. ఇంకా మనం ఏం చేస్తాం? మనకి ఏ సొల్యూషన్ లేకపోయినా టీవీలో ఏం చెప్తే అది ఫాలో అయిపోతాం. దోమలకి ఏంటి? ఆల్ అవుట్. బొద్దింకలు వస్తున్నాయి, దానికి ఒక జట్టు పెడతాం, బొద్దింకలకి హిట్ కొడతాం. సో ఆ ఈగలు, దోమలు, బొద్దింకలు చచ్చి అక్కడే పడిపోతున్నాయి. మళ్ళీ అవో కంపు. సో వాటిని తినడానికి ఎలుకలో, పిల్లిలో వస్తున్నాయి. దానికి అర్థం కాల, ఏంటి ఎన్ని వస్తున్నాయి అసలు మన ఇంట్లోకి, అసలు వాసన వస్తుంది, పురుగులు వస్తున్నాయి, అర్థం కాదు. చిన్నగా వారం అయిపోయింది. ఎలా అయిపోయింది వారానికంటే? వాసన, పురుగులు, ఎలుకలు, అవి ఇవి గందరగోళం అయిపోయింది ఇల్లంతా. వెంటనే వారం అయిపోయింది, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. టింగ్ అని బెల్లు కొట్టి తలుపు తీయగానే, వాళ్ళ అమ్మ తలుపు తీయగానే జనరల్గా ఏం చేస్తారు? చక్కగా హగ్ చేసుకొని, నాన్న ఎలా ఉన్నావు, అది ఇది నన్ను మంచి చెడు అడుగుతారు. కానీ ఈ తల్లి అట్లా చేయలే, పక్కకి తోసేసింది. పక్కకి తోసి పరిగెత్తుకుంటా కిచెన్లోకి వెళ్ళిపోయి అక్కడున్న డస్ట్ మొత్తం తీసి బయట వేసింది. తిని వాడుకుంటుంది, వండుకుంటుంది, డస్ట్బిన్లో పడేస్తుందే కానీ ఆ డస్ట్బిన్ బయట వేయాలనేది ఎప్పుడు చూడలేదు, తనకు తెలియదు. సో అక్కడ రోజు వాడుకున్న కూరగాయల తోలు కానీ, ఆ ముక్కలు కానీ, ప్లాస్టిక్ పేపర్లు కానీ, అవన్నీ ఏమైపోయినాయి డస్ట్బిన్లో? అవన్నీ పేరుకుపోయినాయి. ఎప్పుడైనా మనకి వేస్ట్ పదార్థం అక్కడ ఉన్నప్పుడు ఏమైపోతుంది? 2 రోజులకి ఫర్మెంట్ అయిపోద్ది. కుళ్ళిపోయినాక ఏమైపోతుంది? దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అవునా? కరెక్టేనా? సో కాబట్టి ఎప్పుడైతే డస్ట్బిన్ బయట వేసిందో వాసన పోయింది, పురుగులు పోయినాయి, ఎలుకలు పోయినాయి, బల్లులు పోయినాయి, ఇంక అన్నీ పోయినాయి. క్లీన్గా ఉంది ఇల్లంతా.
ఎప్పుడైతే డస్ట్ ఎలిమినేట్ అయిపోయిందో అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి, ఒకటే సొల్యూషన్ అక్కడ. అలాగే మనం కూడా మన బాడీలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవటం వల్లే మనం డిసీజ్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఎట్లా అట్రాక్ట్ చేసుకున్నాం? అదేందండి, కుప్పతొట్టుతో కంపేర్ చేస్తారా మన బాడీని అంటే? ఎస్, అంతకంటే దారుణమైన పరిస్థితిలోనే మన గట్ లైనింగ్ అనేది తయారవుతుంది. అంటే మన పేగులు పొట్ట అట్లా తయారవుతున్నాయి. ఎట్లా? ఇప్పుడు మన బాడీలో ఎలిమినేషన్ అనేది ప్రాపర్గా జరగాలి. జరగకపోవటం వల్ల ఎవరి శరీరంలో పేగుల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుంటాయో వాళ్ళ బాడీ ఏం చేస్తుంది? వాళ్ళ బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది, నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. సో వాళ్ళ ఆర్డరే కొంచెం బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి, లోపల అంతా జరుగుతుంది మ్యాజిక్ అంతా, బయట ఏం లేదు. మనం ఏం చేస్తున్నాం? లోపల క్లియర్ చేయకుండా బయట స్ప్రే వాడుతున్నాం, క్రీమ్ వాడుతున్నాం. ఆ పాప చేసిన మిస్టేక్ మనం కూడా చేస్తున్నాం. పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోకుండా మేకప్ చేస్తున్నాం తెలియక. ఓకే, నెక్స్ట్. తర్వాత ఎప్పుడైతే అదంతా ఫర్మెంట్ అయిపోతుందో మన బాడీలో ఫర్మెంటేషన్ అయిపోయిన ఆ వేస్ట్ మ్యాటర్ ఏం చేస్తుంది? బ్యాక్టీరియాని, వైరస్ని, ఫంగస్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఈ టాక్సిన్స్ అనేవి అలాగే ఉండిపోయినాయో వ్యర్థ పదార్థాలు, అవి ఏమి అట్రాక్ట్ చేసుకుంటాయి? అక్కడ స్మెల్ వచ్చింది, ఇక్కడ స్మెల్ వచ్చింది, అక్కడ దోమలు ఈగలు వచ్చినాయి, మనకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వస్తుంది. అట్లా వాటిని అట్రాక్ట్ చేసుకుంటా ఉన్నాం. సో బ్యాక్టీరియా ఎక్కువైపోయింది, ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి మనకి, ఏదో టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంకోటి ఎగ్జిమా ఏదో వచ్చేసింది, రింగ్ వామ్ ఏదో ఒకటి. మనం ఏం చేస్తాం? ఆ కం మనం కంప్లైంట్ని చూస్తాం, లోపల సంగతి మనం ఆలోచించాం, మనకు తెలియదు కాబట్టి. సో యాంటీబయాటిక్ వాడేస్తాం 10 రోజుల కోర్సు. ఏమైపోద్ది? యాంటీబయాటిక్ ట్యాబ్లెట్కి తెలుసా మన బాడీలో ఎంత రకం బ్యాక్టీరియా ఉంటుందో? మన బాడీలో 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల మనకు వ్యాధులు వస్తాయి. ఆహారం పెట్టాం, ఆహారాన్ని గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? చక్కగా డైజెషన్, అబ్జార్ప్షన్, ఎలిమినేషన్ 3 ప్రక్రియలు పర్ఫెక్ట్గా చేసేస్తుంది. చక్కగా అరిగించడం, గ్రహించుకోవడం, ఎలిమినేట్ చేసేయటం. బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఆహారాన్ని కుళ్ళబెట్టింది, బ్యాక్టీరియాని ఇంకా గ్రోత్ పెంచుకుంటుంది, ఇంకా వైరస్ని, చుట్టాలను పిలిచినట్లు వైరస్ని, ఫంగస్ని పిలుస్తుంది. సో మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఈక్వల్గా ఉన్నా, గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నా మనకి ఇబ్బంది లేదు. గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగితే సమస్యలు పెరిగిపోతాయి. మనం వేసే యాంటీబయాటిక్ ఏం జరుగుతుంది? ఇక్కడ గుడ్డు లేదు, బ్యాడు లేదు, మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోయింది. సో యాంటీబయాటిక్ వాడినప్పుడు ఏమైపోతుంది? పొట్టలో ఉన్న మొత్తం బ్యాక్టీరియా వెళ్ళిపోద్ది. అందుకనే యాంటీబయాటిక్ వాడేటప్పుడు గ్యాస్ టాబ్లెట్ పెడతారు, ప్యాంటాక్, ర్యాంటిడిన్. అవునా, ఇనే ఉంటారుగా. ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఏదైనా హెవీ డోస్ వాడినప్పుడు మనం ప్యాంటాక్ వాడతాం. ఎందుకు వాడతాం? మనకి మంచి బ్యాక్టీరియా లోపల లేదు, అందుకని మనకి డైజెషన్ సరిగ్గా జరగట్లేదు, కడుపు మంట వచ్చేస్తుంది. అదే ఆ గ్యాస్ని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్ ఒకటి పెడితే ఏమైపోద్ది? అక్కడ మనకి చక్కగా ప్యాంటాక్ ఇవన్నీ వాడటం వల్ల ఏమైపోద్ది? యాసిడ్స్ ఫ్లో కంట్రోల్ అవుద్ది, మనకి మంట లేదు, చక్కగా మంట లేకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటాం, అట్లా జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ మన గుడ్ బ్యాక్టీరియా మొత్తం పోయింది. అది పోయింది మొత్తం కోలుకొని రావడానికి అట్లీస్ట్ ఒక 3 months పట్టింది న్యాచురల్గా మొత్తం తయారవడానికి. 3 months తర్వాత మన అలవాట్లు ఏమీ మార్చం, అంతే ఉంటాయి, మళ్ళా లోపల చెత్త పేరుకొనే ఉంటుంది. తర్వాత ఏమైపోద్ది? మళ్ళీ ఏదో ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది. సో ఇట్లా మనకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రావటం వల్ల గుడ్ బ్యాక్టీరియా ఏమో తక్కువ ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఏమైపోద్ది? అన్ని వ్యాధులను అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఇమ్యూనిటీ ఉంటుంది, ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది? ఫైట్ చేస్తుంది. ఎంతసేపు చేస్తుంది? ఒకసారి చేస్తుంది, 2 సార్లు చేస్తుంది. అది చేసి 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 దాని ఎనర్జీ కూడా కోల్పోయింది. కాబట్టి ఇమ్యూనిటీ మనకు అక్కడ లో అయిపోద్ది. కాబట్టి ఇమ్యూనిటీ లో అయిపోయినాక రిపీటెడ్గా డిసీజెస్ అనేవి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఆరోగ్యంగా అసలు ఒక 6 నెలల పాటు కూడా ఉండలేరు. 4 రోజుల గ్యాప్తో మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చేస్తుంది. అట్లా వ్యాధులు మనకు పెరుగుతూనే ఉంటాయి. అదేదో ఒక సినిమా, ఒక టికెట్కి 100 సినిమాలు, అదే కామెడీ మూవీ ఉంది చూడండి, అట్లా మనం చేసిన ఒక మిస్టేక్కి అన్ని వ్యాధులు మనకు వచ్చేస్తాయి, బంపర్ ఆఫర్ లాగా. ఓకే, సో కాబట్టి అక్కడ మనం వ్యాధులను అట్రాక్ట్ చేసేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం దాన్ని కట్టడి చేయాలి. ఎలా కట్టడి చేయాలి? క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లెన్జింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాంతోపాటు డిసీజ్ అనేది ఎట్లా వస్తుంది?
వ్యర్థ పదార్థాలు పేరుకుపోవటం వల్ల మన బాడీ అట్రాక్ట్ చేసుకోవటం, ఇవన్నీ ఒక కాన్సెప్ట్. తర్వాత ఇంతకు ముందు కంటే మనకి ఇమ్యూనిటీ ఇంకా తగ్గిపోతుంది ఆ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఆహారపు అలవాట్లు అవన్నీ ఓకే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దాంతోపాటు తెలియకుండా మనం కొన్ని మెటల్స్, హెవీ మెటల్స్ మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటి వల్ల ఇంతకుముందు ఓన్లీ ఇమ్యూనిటీ తగ్గిపోయి వచ్చే వ్యాధులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏమైపోతున్నాయి? ఇమ్యూనిటీ తగ్గిపోవటం కాదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి. అంటే మన ఇమ్యూనిటీ మనల్ని కాపాడాల్సింది అదేం చేస్తుంది? ఫైట్ చేసి మన ఆరోగ్యాన్ని తగ్గించేస్తుంది. అంటే మన బాడీ సెల్స్ మీద తగ్గించేస్తుంది. అంటే టైప్ 1 డయాబెటీస్ ఒకటి, సోరియాసిస్ ఒకటి, ఎగ్జిమా ఒకటి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఒకటి, వాతపు నొప్పులు అంటారు, రొమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి, క్రోన్స్ డిసీజ్ ఒకటి, ఇట్లా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇప్పుడు ఎక్కువైపోతా ఉన్నాయి. సో ఇక్కడ హెవీ మెటల్స్ మన శరీరంలోకి వెళ్ళిపోవటం వల్ల మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఇమ్యూనిటీనే లేని జనరేషన్ నుంచి ఇమ్యూనిటీ ఉండి కూడా అది మన శరీరాన్ని ఫైట్ చేసి మనకే ప్రమాదంగా మారిపోయేటట్టు మన ఆరోగ్య పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక వాచ్మెన్ పెట్టుకున్నాం, వాడు సరిగ్గా పని చేయకపోతే పర్లా, కానీ వాడికి డబ్బులు ఇచ్చి వాడు మనల్ని కొట్టి మన డబ్బులు తీసుకెళ్తా ఉంటే ప్రతిరోజు కరెక్టేనా ఇది? కాదు కదా. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే అదే. మనం ఇమ్యూనిటీ ఎందుకు? మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కాపాడాలి. కానీ మన ఇమ్యూనిటీ ఏం చేస్తుంది? మనల్ని ఫైట్ చేస్తుంది. ఎందుకు ఫైట్ చేస్తుంది అట్లా? మన బాడీలో హెవీ మెటల్స్ ఉండటం వల్ల. లీకీ గట్ అంటాం. సో బ్లడ్లో ఫైట్ చేయాల్సినవన్నీ ఏం చేస్తాయి? పేగుల్లోకి వచ్చేస్తాయి. పేగుల్లో ఫుడ్ పార్టికల్స్ని చూసి ఇవేదో బయట నుంచి వచ్చేసి అని చెప్పి మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ చేస్తాయి తెలియక. వాటికి ఏం తెలుసు? లీకీ గట్ వల్ల. అట్లా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి? పేరుకుపోయింది, దాన్ని మనం ఏం చేయాలి? ఎలిమినేషన్ చేయాలి. హెవీ మెటల్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కానీ పీవీసీ పైపులతోనే వాటర్ వస్తున్నాయి, ఒప్పుకుంటారా? సో ఆ పైపుల్లో నుంచి మనకి స్లోగా 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 చాలా కాలం వాడటం వల్ల, ఏదో ఒకరోజు పెట్టేసామంటే అయిపోయేది కాదు, లాంగ్ రన్లో ఆ పైప్లో నుంచి వచ్చే వాటర్ వల్ల మనకి లెడ్ వెళ్ళిపోద్ది, మ్యాంగనీస్ వెళ్ళిపోద్ది, నికెల్ వెళ్ళిపోద్ది. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు నగలంటే బంగారపు నగలు, వెండి నగలు మాత్రమే వాడేవాడు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ వచ్చేసినాయి, గిల్ట్ నగలు వచ్చేసినాయి. వాటి వల్ల మనకి నికెల్ మెటల్ అనేది స్కిన్ కాంటాక్ట్ అయ్యి అబ్జార్ప్షన్ అయిపోద్ది. కొంతమందికి వెంటనే ర్యాషెస్ వచ్చేస్తాయి, స్కిన్ పడకుండా మెడ దగ్గర అంతా వచ్చేస్తాయి, రింగ్ పెట్టుకుంటే అట్లా వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళది ఇంకా హైపర్ సెన్సిటివ్ బాడీలు అట్లా ఉంటుంది. కాబట్టి మన బాడీలోకి ఇంతకు ముందు కంటే ఇప్పుడు అల్యూమినియం పాత్రలు ఎక్కువైపోయినాయి. సో అల్యూమినియం వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి. సో అట్లా మ్యాగీలో లెడ్ ఉంటుంది. అందుకే పిల్లలు అలవాటు అయిపోయినాక మ్యాగీని వదలలేరు. లెడ్ కంటెంట్ ఎక్కువైపోతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది అని చెప్పి దాన్ని కంట్రోల్ చేయమని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. కానీ మొత్తం వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఉపయోగించి లెడ్ మేము కొంచెం కంట్రోల్ చేసాం అని చెప్పి మళ్ళా బిజినెస్ని మొదలుపెట్టారు. సో ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూసుకుంటే పెద్ద మార్పేం లేదు. ఇంకా ఒక్కోసారి లెడ్ కంటెంట్ ఎక్కువ కూడా వస్తూ ఉంది తెలియకుండా మనకి. కాబట్టి లెడ్ అనేది సైలెంట్గా మన బ్రెయిన్ని డ్యామేజ్ చేసేస్తుంది. సో పిల్లలు షార్ప్గా ఉండాలి, డంబ్ అయిపోతున్నారు, లేజీగా అయిపోతున్నారు. సో ఫుడ్ హ్యాబిట్స్లో అట్లా మెటల్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా రకరకాల క్రీమ్స్ ఇవన్నీ వాడుతూ ఉన్నాం. సో హెవీ మెటల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంతకు ముందు ఇప్పుడు జనరేషన్ మనం చూసుకున్నట్లయితే మనకి మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయో చూద్దాం. ఇంతకు ముందు శరీరం పైన ఏదైతే అప్లై చేస్తారో అది లోపల తీసుకునేవాళ్ళు, పళ్ళపొడి. ఇప్పుడు ఇక్కడ ఏజ్డ్ ఒక 60-70 ఏజ్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు చాట్ బాక్స్లో మెసేజ్ చేసినా పర్లేదు, రైజ్ చేసినా పర్లేదు. ఎనీవన్ 60-70లో? ఓకే, దేవినేని లోహిత్ గారు. సో మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేసినా పర్లేదు, లేకపోతే థంబ్ ఇలా ఇలా చూపించండి నాకు రెస్పాండ్ అవ్వడానికి. మీరు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీ వయసు ఉన్నప్పుడు థైరాయిడ్ కంప్లైంట్ మీరు విన్నారా? మీరు చిన్నప్పుడు వినలా? ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? 70, 60? ఓకే, సరే. 50+ వాళ్ళు ఎవరు చూసుకున్నా వాళ్ళు చిన్నప్పుడు థైరాయిడ్ విని ఉండరు. కానీ అదే మనం చిన్నప్పుడు చూసుకొని ఉంటే మనం వినే ఉంటాం. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం చూసుకుంటే థైరాయిడ్ స్టార్ట్ అయిపోయింది. థైరాయిడ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మిగతా చాలా కారణాలు ఉన్నాయి, కానీ దానికంటే చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటో తెలుసా? మనం రోజు ఉదయం లేవగానే చేసే పెద్ద మిస్టేక్ ఒకటి ఉంది, బ్రషింగ్ టీత్ విత్ పేస్ట్.
టూత్ పేస్ట్ వాడటం వల్లే మనకేం జరుగుతుంది, థైరాయిడ్ హార్మోన్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. వరాహల్ గారు 63. సో మీరు చిన్నప్పుడు థైరాయిడ్ అని ఉంటారా? ఎస్ఓ నో పెట్టండి. ఓకే. సో మనం వాడే టూత్ పేస్ట్ ద్వారానే మనకి మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే, ఇప్పుడు 60 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే టూత్ పేస్ట్ ఉండేది కాదు. పళ్ళపొడి ఉండేది, వేప పుల్ల ఉండేది, గానుగల పుల్లని రకరకాలు ఉండేవి. సో వాళ్ళకి థైరాయిడ్ రాల. మనం అంటే టూత్ పేస్ట్ థైరాయిడ్కి డైరెక్ట్ అంటే డైరెక్ట్ కాదు, బట్ ఇది ఆల్మోస్ట్ ఎక్కువ ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం థైరాయిడ్ వచ్చినాక మెడిసిన్ జీవితాంతం వాడాల్సిన పరిస్థితికి వస్తున్నాం, బట్ స్టిల్ కంట్రోల్ చేసుకోవచ్చు మార్పులు చేసుకుంటే. ఎందుకంటే మన క్లినిక్ వచ్చే పేషెంట్స్ ఎంతో మంది 25తో స్టార్ట్ అయిన ఎంజీ 3 నెలలు 4 నెలలు 2 నెలల్లోనే మొత్తం టాబ్లెట్ లేని పరిస్థితికి వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. కాబట్టి ఇక్కడ తప్పు జరుగుతుంది. ట్రైక్లోజం, పారాబెన్, ఫ్లోరైడ్, ఈ 3 కెమికల్స్ మన టూత్ పేస్ట్లో ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఏదైనా కోల్గేట్ ఏదైనా టూత్ పేస్ట్ తీసుకుంటే 10 ఏళ్ల లోపల పిల్లలకి ఆవగింజంత మాత్రమే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పాడు. ఎక్కువ తీసుకుంటే ఏమైంది అంటే విషమం వాళ్ళకి తెలుసుగా. కాబట్టి చాలా స్మాల్ క్వాంటిటీ. ఎవరన్నా దయచేసి యాక్టివ్గా ఉంటే టూత్ పేస్ట్ ఏదైనా దగ్గరలో ఉంటే ఒకసారి వెనక్కి తీసి చూడండి. బిలో 10 ఇయర్స్ పిల్లలు ఉంటే చాలా లిమిటెడ్ క్వాంటిటీ, ఎక్కువ తీసుకోవడానికి లేదు అని రాశాడు. పిల్లలైతే జాగ్రత్తగా ఉండాలి, పెద్దవాళ్ళు అయితే అవసరం లేదా? ఎందుకంటే వాళ్ళు వెంటనే సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి చెప్తారు. సో అట్లా చూసుకుంటే మన టూత్ పేస్ట్ వల్లే ఫస్ట్ జరిగే మిస్టేక్ మనకి థైరాయిడ్ అబ్నార్మల్ అయిపోతుంది. ఫ్లోరైడ్, పారాబెన్స్ ఇవేమి చేస్తాయి, మనకి లోపల థైరాయిడ్ హార్మోన్ని ఫ్లక్చువేట్ చేస్తాయి, మిమిక్ చేస్తాయి. ఇప్పుడు మనం క్లాస్లో లేకుండా అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోతాం, ఫ్రెండ్ని ఇవ్వమని చెప్తాం, అంటే మిమిక్ చేయటం. అంటే అక్కడ మనం లేకపోయినా మన ప్రెజెన్స్ అటెండెన్స్లో ఉంది, కానీ మనం లేవు. అట్లా థైరాయిడ్ హార్మోన్ని కూడా థైరాయిడ్ అనేది అట్లా మిమిక్ చేపిస్తుంది, ఫ్లోరైడ్ ఇట్లాంటి కెమికల్స్ ఉంటాం. కాబట్టి ఫస్ట్ మనం వాడాల్సింది ఏంటి, పారాబెన్, ఫ్లోరైడ్ ఇట్లాంటి కెమికల్స్, ట్రైక్లోజం. ఈ కెమికల్స్ లేని టూత్పేస్ట్ చూసుకొని మనం వాడుకుంటే కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఆ మార్పు అనేది చేసుకోవాలి. ఓకే. సో హెవీ మెటల్స్ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం మళ్ళీ. అట్లా మనకు తెలియకుండా హెవీ మెటల్స్ ఇవన్నీ వెళ్ళిపోవటం కూడా, కెమికల్స్ ఎక్కువ వెళ్ళిపోతా ఉన్నాయి. అదే పసిబిడ్డకి మనం ఏం చేస్తాం, ఉప్పు కారం ఎన్నాళ్ళు పెట్టాం, 2 ఏళ్ళు పెట్టాం, తర్వాత చిన్నగా అలవాటు చేస్తాం. చిన్నపిల్లలకి ఎందుకు పెట్టకూడదు, పెద్దోళ్ళు అయితే తినేసేయచ్చా ఆవకాయ కలుపుకొని? అలా అలవాటు చేసుకుంటా మనం ఇది కూడా నార్మలే అన్న లెవెల్లోకి మనం వచ్చేసాం. ఇంత గొడ్డు కారం వేసుకొని తిన్నా నార్మలే అన్న పరిస్థితికి మనం వచ్చేసాం. ఎండు మిరపకాయ ఎక్కువ తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చిందని రీసెంట్గా రీసెర్చ్ పేపర్ కూడా వచ్చేసింది. అంటే రిపీటెడ్గా అక్కడ అల్సర్ అయిపోతుంది. అల్సర్ని హీల్ చేసుకొని సెల్స్ టాప్ అని మల్టిప్లై అయిపోతే అక్కడ క్యాన్సర్ ఫామ్ అయిపోద్ది. బెనైన్ ట్యూమర్ కాస్త మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అయిపోద్ది, క్యాన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఎండుమిర్చి కంటే గ్రీన్ చిల్లీ వాడుకోవడం బెస్ట్. ఎండుమిర్చి ఆపేసేయండి అని చెప్పేశారు. ఓకే. సో రీసెంట్గానే రీసెర్చ్ పేపర్ వచ్చింది దాని మీద. ఎక్కువ క్యాన్సర్ వచ్చేస్తుంది, గట్లో ఎక్కువ పేగుల్లో వచ్చేస్తున్నాయి అంటే ఆ పోత వచ్చేయటం, ఆ స్పైసెస్ తినడం వాటి వల్ల. ఇంకా మనకి నూడిల్స్, గోబీ వీటన్నిటిలో కలర్ ఉంటుంది. మీరు గమనిస్తే వాళ్ళ చేతులు ఎర్రగా ఉంటాయి, ఎప్పుడూ ఎర్రగానే ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కాబట్టి. సో అలాంటి కెమికల్ మన పేగుల్లో అతుక్కొని ఉంటుంది. చెయ్యి ఇట్లా ఇట్లా రుద్దితేనే తొందరగా పోదు. మరి అట్లాంటి రంగు ఒక కెమికల్ పేగుల్లో ఉండిపోయిందని పరిస్థితి ఏంటి? ఎంత కెమికల్ ఉండిపోయింది మన పొట్టలో, ఎప్పటికి పోవాలి? ఎప్పుడు హీల్ చేసుకోవాలి, ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోయిద్దా, ఫినాయిల్ వేస్తే పోయిద్దా? మనం పోతాం. అదే చేతుల్లో వాడే శానిటైజర్లో యాసిడ్ ఉంటుంది, అవి తొందరగా పోతాయి. అదే లోపలికి వెళ్తే, సో ఇక్కడ ఇంత హెవీ కెమికల్స్ వాడాల్సి వస్తుంది మనం తినే ఫుడ్కి ఆ కలర్ పోవాలంటే. సో కెమికల్ ఏజెంట్ ఎక్కువ వెళ్ళిపోతుంది, హెవీ మెటల్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. తినే రాంగ్ హ్యాబిట్సే తప్పు అనుకుంటే వాటితో వెళ్ళే కెమికల్స్ ఎట్లా వెళ్ళిపోతున్నాయి చూడండి, అక్కడ మనకు మిస్టేక్ జరుగుతుంది. సో అక్యుములేషన్ ఎక్కువ అయిపోతూ ఉంది, అవి ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి, రకరకాలుగా ట్రిగ్గర్ చేస్తాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయినా, లీకీ గట్ అవడానికైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అట్లా మనకి ఇమ్యూనిటీ అనేది లో అయిపోతూ ఉంది. సో మనం ఏం చేయాలి, ఎలిమినేషన్ చేయాలి. మన శరీరం నుంచి ఎలిమినేషన్ అనేది కొన్ని విధాలుగా జరుగుతూ ఉంటుంది. ఏమైనా ఐడియా ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. 4 రకాలు మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకా వివిధ విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. చాట్ బాక్స్లో ఎవరైనా యాక్టివ్గా
మన బాడీ నుంచి ఎలిమినేషన్ ఏ విధంగా జరుగుతుంది, వ్యర్థ పదార్థాలు ఏ విధంగా బయటకు వచ్చేస్తాయి, దట్ ఈస్ క్వశ్చన్. సో ఎవరు రెస్పాండ్ అవుతారు? స్వెట్. స్వెట్, ఓకే, వెరీ గుడ్. డైజెషన్, ఓకే గుడ్. చెమట, ఓకే గుడ్. నెక్స్ట్ ఇంకా డైజెషన్, ఓకే గుడ్, ఆల్మోస్ట్ చెప్పేశారు. సో ఇక్కడ మన బాడీ నుంచి 4 ఎలిమినేటివ్ ఛానల్స్ ఉంటాయి శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి. ఎక్కడ 3 అందరూ కరెక్ట్ చెప్పారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది, కానీ అది మనం గమనించాం, అక్కడే తప్పు జరిగిపోద్ది. ఆ ఒక్కటి ఏమై ఉండొచ్చు? బ్రీతింగ్. పవన్ శ్రీతేజ్ గారు, వెరీ గుడ్. చాలా తక్కువ పట్టించుకుంటారు బ్రీతింగ్ గురించి, అది చాలా ఇంపార్టెంట్. మనం నిజంగా మన లంగ్స్ని ఎంత వాడుతున్నామో తెలుసా? దేవుడిచ్చిన ఊపిరితిత్తుల కెపాసిటీ 100% ఉంది, కానీ ఆ 100%లో మనం ఎంత వాడుతున్నాం? ఒక ఐడియా పర్సంటేజ్ మనం ఎంత కెపాసిటీని యూజ్ చేసుకుంటున్నాం, యూటిలైజ్ చేసుకుంటున్నాం. మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు, 100% ఆపర్చునిటీ ఇచ్చినా మనం ఎంత యూటిలైజ్ చేస్తున్నాం? ఒక ఐడియా మీకు తెలిసి ఉండాలి కదా. 40% ఓకే, 20 దగ్గరలో ఉన్నారు, ఓకే, 20-40 యావరేజ్గా చెప్పారు. సో 30% మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. 100కి 30 మార్కులు ఇస్తే పాస్ అయినట్టేనా? అది కాదు కదా. సో మనకి 100% ఆరోగ్యంగా ఉండండి అని దేవుడు మంచి ఊపిరితిత్తులు ఇచ్చినా కానీ మనం 20, 30, 40% వాడుతున్నాం. సో అక్కడే మనకి ప్యూరిఫికేషన్ అనేది జరగట్లేదు. ఏం జరుగుతుంది? మన బాడీ మొత్తానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరిగితేనే కండరాలకైనా ఆర్గాన్స్కైనా, అది మెయిన్ ఎలక్ట్రిక్. మిక్సీలు గ్రైండర్లు అన్నీ ఉన్నా కరెంట్ ఉంటేనే అన్ని పనిచేస్తాయి. అట్లా బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటేనే ఆర్గాన్స్ అన్ని పనిచేస్తాయి. సో ప్యూరిఫికేషన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ ఇబ్బంది అయినా కానీ మన బ్లడ్లోనే జరిగింది. ఆ బ్లడ్ని ప్యూరిఫై చేయాలి. ఎలా చేయాలి? 4 ఎలిమినేటివ్ ఛానల్స్ యాక్టివ్గా ఉంటే ఆ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి? బ్రీతింగ్. సో మనం తీసుకున్న గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అన్ని రకరకాలు ఉంటాయి, నైట్రోజన్ అన్ని చాలా ఉంటాయి. కానీ మనం గాలి పీల్చాం, దాంట్లో ఏం వెళ్ళిందో కూడా మనకు తెలియదు. జస్ట్ ఒక బ్రీతింగ్ తీసుకున్నాం. బ్రీతింగ్ తీసుకున్నాక ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ని మన బ్లడ్ తీసుకుంటుంది. మన బ్లడ్లో యూజ్ చేసేసిన మొత్తం ఎలిమినేషన్ అయిపోయిన కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని బయటికి పంపించేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయటం, ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరు తీసుకుంటారు? అంత బ్లడ్లోకి వెళ్ళేది ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్తో ఉంది, డీఆక్సిజనేటెడ్ అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ అని చెప్పి అర్థం. ఓకే, సో కాబట్టి బ్లడ్లోకి ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో ఈ రకంగా మనకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, సో ఈ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు మనకు కొంచెం టైం కావాలి. ఇక్కడ క్యాచ్ పట్టుకోవడానికి ఐడియా ఉందా? మనం క్యాచెస్ ఆడతాం, బాల్, అవునా? సో కొంచెం నిదానంగా ఇస్తే మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం మనం పట్టుకోగలుగుతాం, అవునా? అదే ఫాస్ట్గా ఇసిరేస్తే మంచి యాక్టివ్గా ఉన్న వాళ్ళైతే పట్టుకోగలుగుతారు, బట్ మిస్ అయిపోద్ది, చేతికి తగిలి పడిపోవటం, ఎగిరిపోవటమో జరిగిపోద్ది. సో అదే నిదానంగా వేస్తే మనకేం జరుగుతుంది? చక్కగా యాక్టివ్గా పట్టుకోగలుగుతాం. అట్లాగే మనకి స్ట్రెస్ ఉండటం వల్ల మనకేం మిస్టేక్ జరుగుతుంది? ఇక్కడ మన బ్రీతింగ్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. మీరు గమనించండి, మన ఎమోషన్ అనేది బ్రీతింగ్ ఎట్లా ఆల్టర్ చేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గౌతమ్ బుద్ధుడు అంటే మనకేం గుర్తొస్తుంది? కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిదానంగా గాలి పీల్చుకొని నిదానంగా గాలి వదులుతా మనం ఎక్స్ప్రెషన్ పెడతాం. అంటే అక్కడ ఏంటి? స్లో బ్రీతింగ్, కామ్నెస్, ఎమోషన్ అనేది మనకి అర్థమైంది. అదే కాళికాదేవి, రుద్రి, ఇట్లా అమ్మవారు, శివుడు అట్లా చెప్పినప్పుడు ఏమనుకుంటాం మనం? చూపించడానికి ఎట్లా చెప్తాం? నాలుగు బయట పెట్టి ఫాస్ట్ బ్రీతింగ్ చూపిస్తాం మనం ఆ డాన్స్ చేసేటప్పుడు కూడా, అవునా? సో అక్కడ ఫాస్ట్ బ్రీతింగ్ అంటే ఏంటి? రౌద్రం, ఆ రౌద్రం అనే ఎమోషన్ చూపించడానికి. సో మనకి ఇక్కడ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు మనకేమైపోతుంది? మనం బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా, చెప్పాలంటే ప్రశాంతంగా చాలా తక్కువ ఉంటున్నాం. నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి చుట్టుపక్కల నుంచి కానీ ఏదైనా కానీ. సో ఆ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మనకి బ్రీతింగ్ ఏమైపోతుంది? ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఫాస్ట్గా తీసుకోవడం వదలడం ఇంత ఫాస్ట్గా జరుగుతున్నప్పుడు ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుంది అక్కడ?
సో లంగ్స్ కంప్లీట్గా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ అవ్వట్లా. అక్కడే ఫాస్ట్ ఫాస్ట్ ఫ్లాపీ మూమెంట్స్తో కొద్ది పీలుస్తున్నాం, కొద్ది వదులుతున్నాం, ఏదో బుస కొడుతున్నాం పాములాగా. కుక్క ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటుంది, తక్కువ కాలం దాని ఆయుష్ ఉంటుంది. అదే ఎక్కువ కాలం బ్రీతింగ్ తీసుకొని ఎక్కువ కాలం నిదానంగా బ్రీతింగ్ తీసుకొని ఎక్కువ కాలం జీవించే జీవి ఒకటి ఉంది, తెలుసా? నిదానంగా బ్రీతింగ్ తీసుకుంటుంది, చాలా ఎక్కువ కాలం జీవిస్తుంది. చాట్ బాక్స్. ఎలిఫెంట్ కాదు, టాటాయిస్. మాన్సా గారు గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో టాటాయిస్ అనేది ఒక నిమిషం పట్టింది దాని బ్రీతింగ్ తీసుకోవడానికి. కాబట్టి 500 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు అని చెప్తా ఉంటారు తాబేలుకి. ఓకే, సో డాగ్ అనేది ఫాస్ట్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటుంది, దాని ఆయుష్ తక్కువ ఉంటుంది, టాటాయిస్ ఎక్కువ ఉంటుంది. సో మనకి కూడా రాముడు కాలం ఆ టైంలో చూసుకుంటే భీష్ముడు 5000 సంవత్సరాలు ఉన్నాడు, 1000 సంవత్సరాలు ఉన్నాడు. సో కాలం మారే కొంది ఏమైపోయింది, వేలు కాస్త వందలు అయిపోయినాయి, వందలు కాస్త పదులు అయిపోయినాయి, 6 పదులు 7 పదులు అయిపోయింది. ఇప్పుడు మనకి 100 ఏళ్ళు ఇచ్చాడు మనిషికి, 100 దాటండి కుదిరితే అని చెప్పాడు. కానీ 100 కాదు కదా, 50 60లే చాలు మాకు అనేస్తున్నారు. ఎట్లా మరి? అలాంటి పరిస్థితి మనకు వచ్చేసింది. దాంట్లో మనం మనకి ఇచ్చిన బ్రీతింగ్ లంగ్ కెపాసిటీని ఫాస్ట్గా చేసుకోవడం వల్ల కూడా సగం అక్కడే పోతుంది. ఓకే, సో స్లో బ్రీతింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. అందుకే యోగాలో ప్రాణాయామ చేసేటప్పుడు కపాలభాతి భస్త్రిక ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయడం అక్కడ. తర్వాత నాడి శోధన, భ్రామరి ఇట్లాంటి ప్రాణాయామంలో ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం. తర్వాత కుంభకాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కుంభక అన్నప్పుడు చక్కగా లంగంతా నిదానంగా మన ఊపిరితిత్తులు చక్కగా ఎక్స్పాండ్ అయిపోయి నీట్గా ఆక్సిజన్ తీసుకొని బ్లడ్లో చక్కగా ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. మనం ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, మనం చాలా బిజీ అయిపోయాం, మనకి ఎక్కడ ప్యూరిఫై అవుతుంది? సో లంగ్స్ ఫస్ట్ థింగ్. అది ఎమోషన్ వల్ల కూడా మన లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎలిమినేషన్. సెకండ్ పాయింట్ ఏంటి? మనం మోషన్ ద్వారా. సో మోషన్ రావటానికి ఒక ట్యాబ్లెట్, అరగటానికి ఒక ట్యాబ్లెట్, ఆకలి అవ్వటానికి ఒక ట్యాబ్లెట్, ఇట్లా ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం? ఆకలి అయినప్పుడు అన్నం తినాలి, అదొక పెద్ద సమస్య అయిపోయింది చాలా మందిలో చూస్తుంటే. సో ఆకలి అవ్వటానికి ఒకటి, అరగటానికి ఒకటి, మోషన్కి ఒకటి, మధ్యలో తేన్పులు వస్తున్నాయని ఇంకోటి. సో ట్యాబ్లెట్లు ఎక్కువ తీసుకుంటాం, ఇంకా ఫుడ్ ఏం తింటాం మనం? అది ఎక్కడ అరిగిద్ది ఇంకా? సో కాబట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి రాంగ్ అయిపోవడం వల్ల కూడా మనకి ఎలిమినేషన్ అనేది ప్రాపర్గా జరగట్లేదు. కాన్స్టిపేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో కాన్స్టిపేషన్ని ఏమంటారంటే సర్వరోగ మలవశ. ఎప్పుడైతే విరోచనం సాఫ్గా అవ్వదో వాళ్ళని వ్యాధులు అనేవి మొత్తం చుట్టుపక్కల ఉంటాయి, ఎప్పుడు రమ్మంటావు లోపలికి అని కూర్చొని ఉంటాయి. సో సర్వరోగ మలవశ, అన్ని రోగాలకి ఒక కుటీరం కాన్స్టిపేషన్ అనేది. సో మోషన్ అనేది ప్రాపర్గా మీరే ఆలోచించండి. పొద్దున ఒకసారి తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం ఏదో స్నాక్స్ అంటాం, రాత్రి ఏదో తింటాం. తినడం మాత్రం 4-5 సార్లు పడుతుంది. మధ్యలో ఎవరో ఏదో ప్రసాదం అని ఇస్తారు, ఫ్రెండ్స్ టీ అంటారు, బిస్కెట్ అంటారు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. తినేది మాత్రం అన్నిసార్లు, మోషన్కి మాత్రం వారానికి 2 సార్లు వెళ్తే సరిపోద్దులే, అట్లా ఉంది పరిస్థితి. ఇంతకుముందు తీసుకుంటా ఉంటుంటే కేసెస్ తీసుకున్నప్పుడు పేషెంట్లు, ఆ మోషన్ రెగ్యులర్గా ఉందా అంటే ఉందండి, ఒక 2 సార్లు అవుద్ది వారానికి. కొంతమంది అయితే అది ఒక టాబ్లెట్ వాడుతున్నానండి, అది అయినప్పుడు భలే ఉంటుంది అంటే మామూలుగా అవ్వదా? అవ్వదు. సో అది నార్మల్ అయిపోయింది, కానీ అది నార్మల్ కాదు. మనం ఇలాంటి సమస్యలన్నీ నార్మల్గా తీసుకుంటే అబ్నార్మలే ఎక్కువ ఉంటాయి మన పరిస్థితి. ఓకే, సో మోషన్ ప్రాపర్గా అవ్వటం మనకు ఒక సమస్య అయిపోయింది. సో బ్రీతింగ్ ద్వారా రెస్పిరేషన్, తర్వాత డెఫికేషన్, యూరినేషన్. యూరినేషన్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫీమేల్స్కి ఫ్రీక్వెంట్గా ఎక్కువ వస్తూ ఉంటాయి చెప్పాలంటే. ఎందుకంటే పాపం బయట జర్నీ చేస్తూ ఉంటారు, అన్ని వాష్రూమ్స్ వాడలేమని చెప్పి జర్నీల్లో వాటర్ తాగడం ఆపేస్తారు. సో అక్కడ ఇబ్బంది పడిపోతూ ఉంటారు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ వాళ్ళని చూసినట్లయితే పెద్దోళ్ళు ఏం చెప్పారు? బాగా సంపాదించి 4 రాళ్ళు వెనకేసుకుంటారా అని చెప్పారు. మనోళ్ళు ఏం చేస్తున్నారు? నీళ్లు తాగకుండా 4 రాళ్ళు కిడ్నీలో వేసుకుంటున్నారు, కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసుకుంటే చాలా కామన్, 4 రాళ్ళు సంపాదించి పెట్టుకోమన్నారు, కిడ్నీ స్టోన్స్ తయారు చేసుకోమని చెప్పలేదు, బాగా సంపాదించి. మనోళ్ళు ఏం చేస్తున్నారు? నీళ్లు తాగట్లేదు, సో చక్కగా మొత్తం స్టోన్స్ 4-5 మల్టిపుల్ స్టోన్స్ వచ్చేస్తున్నాయి కిడ్నీలో. మళ్ళీ పెయిన్ అని అడ్డంగా ఒక వారం అడ్డంగా ఇబ్బంది పడతారు. సో
సో సడన్గా ఇబ్బంది అయిపోయి. సో ఓన్లీ వాటర్ తాగితే అక్కడ సాల్వ్ అయ్యే కంప్లైంట్ అది. ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా వాటర్ ఇంటేక్ అక్కడ సమస్య అయిపోయింది. యూరినేషన్ అనేది ఒక పెద్ద సమస్య. సో ఇదొక కంప్లైంట్. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఏమేం చెప్పాం, బ్రీతింగ్ ఒకటి, డైజెషన్ మోషన్ అవ్వటం, యూరినేషన్. తర్వాతది మన శరీరం నుంచి చెమట రావటం. మనం ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, డబ్బులు డ్రా చేసుకుందాం అంటే ఏటీఎంలో ఏసీ, బ్యాంక్లో ఏసీ, కూరగాయలు కొనుక్దామంటే మాల్లో ఏసీ, సినిమా చూద్దామంటే ఏసీ, ఎక్కడైనా ఏసీనే. ఇంకా చెమట ఎక్కడి నుంచి వచ్చింది? అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. 1 లీటర్ స్వెట్ రావాలి మన బాడీ నుంచి, తెలుసా? ఇంతకుముందు అలా పనిచేసేవాళ్ళు అలా వచ్చేది, బాగున్నారు. సో ఆ విధంగా చెమట రాకపోవటం వల్ల కూడా మనకి ప్యూరిఫికేషన్ అనేది బ్లడ్ జరగట్లేదు. ఈ 4 ప్యూరిఫికేషన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ 4 ఎలిమినేటివ్ ఛానల్స్ మనలో ఎంత ఇబ్బంది ఉన్నా ఒకసారి రియలైజ్ అవ్వండి. అవి 4 కరెక్ట్గా ఉన్నాయా? అవి లేనప్పుడు మనకి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందా? సో ఈ 4 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వాటిని మనం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే ఓకే సార్, కంప్లైంట్స్ అని చెప్పారు, ప్రాబ్లమ్స్ చెప్పారు, మరి దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి కదా? సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ దాకా టాపిక్ ఏదన్నా బోర్ అనిపించిందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంతటితో? నెక్స్ట్ టాపిక్ వెళ్ళడానికి. ఓకే, సో బాగుంది అంటే థమ్స్అప్, సూపర్ ఉంది అంటే డబుల్ థమ్స్అప్. ఓ డబుల్ థమ్స్అప్, ఓకే నైస్, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ సెషన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చేసే మిస్టేక్స్ గురించి మనం తెలుసుకున్నాం. మనం దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 4 ఎలిమినేటివ్ ఛానల్స్ని బెటర్ చేసుకోవడం పైన ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇవన్నీ మనం తెలియక చేస్తున్నాం, అంటే అది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ మంచిగా వాటర్ మెయింటైన్ చేస్తున్నాడు, అలా మంచి ఫ్యామిలీలో అన్ని చెప్పారు, బాబు మంచినీళ్ళు తాగయా, లేకపోతే ఆరోగ్యం మంచిది, ఇది ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి. సరే అని చెప్పి వీడు వాటర్ తాగుతా ఉన్నాడు. మనం ఏసీ రూమ్లో ఉన్నప్పుడు వాటర్ తాకపోయినా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. కళ్యాణ మండపాలకు వెళ్ళినప్పుడు, జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు, ఇట్లా ఎక్కడన్నా మనం ఏసీ రూమ్స్లో ఉన్నప్పుడు వాటర్ తాకపోయినా యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అవునా కాదా? ఎంతమంది అబ్జర్వ్ చేశారు? నీళ్లు తాగలేదు అయినా యూరి ఏంటి ఇందాకెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. కరెక్ట్. సో అబ్జర్వ్ చేశారు, ఓకే, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, అంటే నేచర్ని అబ్జర్వ్ చేశారు, ఓకే గుడ్. సో నీళ్లు తాకపోయినా యూరిన్ వచ్చింది. సో ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏమవుతుంది పాపం, వాళ్ళు నీళ్లు తాగితే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవుతుంది. ఏసీలో ఉంటారు కంటిన్యూగా 24 hours. ఇంకొకటి వాటర్ తాగడం వల్ల 2 సార్లు వెళ్ళేవాడు 3 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏరా నీకేమైనా షుగర్ ఉందా అన్నిసార్లు వెళ్తున్నావు, పాపం వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. మంచి అలవాట్లు ఉన్నవాడు కూడా ఏమైపోతాడు ఆటోమేటిక్గా, బా 2-3 సార్లు వెళ్తాను వీళ్ళు మరి అందరి ముందు నన్ను ఇది చేస్తున్నారు అని చెప్పి వాడు కూడా మారాల్సి వస్తుంది. పాపం మంచిగా నీళ్లు తాగి ప్రాపర్గా హెల్తీగా ఉండేవాడు కూడా ఒక 4-5 నెలలు వాళ్ళందరూ ఇలా చేస్తున్నారని ఆపేస్తే వాడికి కూడా డిసీజ్ వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. ఓకే, ఇది రీసెంట్గా జరిగింది అనమాట. ఇంతకుముందు బాగానే ఉండేవాడు కదా, ఇప్పుడు నీకేం రిపీటెడ్గా స్టోన్స్ ఈ గోల్ అంటా ఏంటంటే అది జనరల్గా చెప్పిన స్టోరీనే, అది క్రియేట్ చేసిందేం కాదు. వాడి లైఫ్లో వాళ్ళందరూ పల్లెటూరు నుంచి వెళ్ళానని ఎగతాళి చేస్తూ ఉంటారు. 4 సార్లు యూరిన్కి వెళ్ళానంటే వాళ్ళకి కనపడ్డానంటే ఇంకా నన్ను బ్లేమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కలవడానికి నేను ట్రై చేస్తున్నాను, ఆ కలిసే ప్రయత్నంలో నేను కూడా ఒక రోగిష్ని అయిపోతున్నాను. సో అక్కడ సమస్య అనేది అట్లా అయిపోయింది చూడండి. ఓకే, సో కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నీళ్లు తాకపోయినా మనకి యూరిన్ అవుతుంది. దాని గురించి చెప్తాను నేను. వాటర్ ఇంపార్టెంట్, పెయిన్ కనెక్షన్ కూడా చెప్తాను, నొప్పులు ఎందుకు వస్తాయి. ఓకే, ఫస్ట్ మనం 4 ఎలిమినేటివ్ ఛానల్స్లో బ్రీతింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ప్రాక్టీస్ చేద్దామా 5 minutes? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే భస్త్రిక ప్రాణాయామం. చేతులు పైకి ఎత్తినప్పుడు గాలి పీల్చాలి, చేతులు కిందకు వదిలినప్పుడు వదిలేసేయాలి. ఓకే, గాలి పీల్చాలి, వదిలేసేయాలి. కొంచెం ఫోర్స్గా చేయండి, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళిపోద్ది. ఓకే, సో నేను కౌంట్ చెప్తాను, అప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం డస్ట్బిన్లో చెత్త అలా ఇదిలిచ్చామనుకోండి, అంతే పడిద్ది. గట్టిగా ఈడ్చి కొట్టామంటే మొత్తం పడిపోద్ది. అవునా? మన లంగ్స్ని కూడా క్లెన్స్ చేసుకోవాలి మనం. ఓకే, పర్ఫెక్ట్. స్ట్రైట్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, నేను కౌంట్ చెప్తాను, అప్పుడు గాలి పీల్చడం, వదలటం. ఇన్ అన్నప్పుడు పైకి, అవుట్ అన్నప్పుడు కిందకి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఇన్, అవుట్, ఇన్,
అవుట్. గట్టిగా ఫోర్స్కి చేయాలి. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. కొంచెం ఫాస్ట్ చేద్దాం. ఇన్ అవుట్, 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 ఇన్ అవుట్. రిలాక్స్. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. తర్వాత క్లీనింగ్కి ఇంకొక ప్రాణాయామం చేద్దాం. కొంతమందికి ముక్కు కారుతుంది. ఇప్పుడు దాకా లోపల ఆ చెత్త అంతా ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందాక ఏం జరిగి ఇప్పుడు ఎందుకు వచ్చింది మనకి? లోపల ఉన్నది బయటకు వచ్చింది. బయటకు ఆపర్చునిటీ ఇచ్చాం క్లియర్ అవడానికి. నేను నేమ్స్ మెన్షన్ చేయదలుచుకోలేదు, పాపం ఫీల్ అవుతారు. గుడ్, ఎలిమినేషన్ జరిగింది. నెక్స్ట్ సెకండ్ ప్రాణాయామ, మనం చక్కగా గాలి పీల్చుకొని ఫోర్స్ఫుల్గా బయటకు వదిలేసేయాలి. కపాలభాతి. అందరికి ఐడియా ఉండుండొచ్చు. నేను కౌంట్ చెప్తాను, మీరు అప్పుడు మాత్రమే ఫోర్స్గా ఎగ్జైల్ చేయాలి. 1 అంటే గాలి వదిలేయాలి. 2, 3. ఓకే, స్టార్ట్ చేద్దామా? సెకండ్ ప్రాణాయామ స్టార్ట్. స్ట్రైట్గా కూర్చోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కొంచెం ఫాస్ట్ చేద్దాం. 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. రిలాక్స్, 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 రిలాక్స్ కంప్లీట్లీ. సో ఈ రెండు లంగ్ కెపాసిటీని పెంచడానికి, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేసేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో మనం కొంచెం స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా, నెగిటివ్ ఎమోషన్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల థాట్స్ కొంచెం మనకి న్యూట్రల్ అవుతాయి, కంట్రోల్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాణాయామం చూద్దాం. అది పళ్ళను బిగించి, పళ్ళ మధ్యలో నుంచి మనం గాలి పీల్చుకొని ముక్కుతో వదిలేసేయాలి. ఓకే, నోటితో గాలి పీల్చాలి, ముక్కుతో వదిలేసేయాలి. అది 10 times డీప్ బ్రీతింగ్ చేయాలి. ఇన్హేల్, ఎగ్జేల్. ఎగ్జేల్ అన్నప్పుడు నోరు మూసేసి ముక్కుతోనే వదలాలి. నోటితో గాలి పీల్చాలి, ముక్కుతో వదిలేసేయాలి. నోటితో గాలి పీల్చాలి, ముక్కుతో వదిలేసేయాలి. స్టార్ట్. ఓకే, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. 2, 3, inhale, exhale. 4, inhale, exhale. 5, inhale, exhale. 6, inhale, exhale. 7, inhale, exhale. 8, 9, 10. ఓకే, ఏమీ ఉపయోగించకుండా ఈ ప్రాణాయామం చేయటం వల్ల నోరు చల్లగా ఉంది, నేను గమనించాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది కనిపించింది ఏదో మెంతాలు వేసుకున్నట్టు? ఎందుకు చల్లగా అయిపోయింది? ఇది సదంతా ప్రాణాయామ. ఇది కూలింగ్ ప్రాణాయామం అన్నమాట. మనకి ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయిపోయినా కానీ, బాగా ఓవర్ హీట్ అయిపోయినా, మనకి వాటర్ దప్పిగా అవుతుంది, నీళ్లు దొరకలా, అట్లాంటప్పుడు చేసుకోవచ్చు ఈ 3. తర్వాత నాడి శోధన ప్రాణాయామం ఉంటుంది. ఎడముక్కు ద్వారా పీల్చుకొని కుడి ముక్కు ద్వారా వదిలేసి, కుడి ముక్కు ద్వారా పీల్చి ఎడముక్కు ద్వారా వదిలేస్తాం. అదొక 3 రౌండ్లు చేద్దాం. ఇది బ్యాలెన్సింగ్ ప్రాణాయామం. ఈ 4 చేసుకుంటే చాలు మనకు అసలు. ఓకే, ఎడముక్కు ద్వారా గాలి పీల్చండి 5 seconds, కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి, కుడి ముక్కు ద్వారా పీల్చండి, ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఇంకొక రౌండ్. ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చండి, కుడి ముక్కుతో వదిలేసేయండి, కుడి ముక్కుతో పీల్చండి, ఎడమ ముక్కుతో వదిలేసేయండి. ఇంకొక రౌండ్. ఎడమ ముక్కుతో గాలి పీల్చాలి, కుడి ముక్కుతో వదిలేసేయాలి, కుడి ముక్కుతో పీల్చాలి, ఎడమ ముక్కుతో వదిలేసేయాలి. రిలాక్స్. ఇది ఒక 10 times చేస్తే మీకు ఎవరి మీద కోపం ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, టెన్షన్ ఉన్నా వెంటనే కామ్ డౌన్ అవుతుంది. ఆ డిఫరెన్స్ మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎలిమినేషన్ చేసాం, ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేసాం, బ్యాలెన్స్ చేసాం. ఓకే, సో ఇది ఒక 10-15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే చాలు. మన రెస్పిరేటరీ ఛానల్ ద్వారా ప్యూరిఫికేషన్ అనేది బెటర్ అవుతుంది. ఓకే, తర్వాత రెస్పిరేషన్ అయిపోయింది. పర్స్పిరేషన్ అనేది చెమట ద్వారా జరగాలి. అది మనకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది?
అంటే మీరు గమనించినట్లయితే పోస్ట్ కోవిడ్లో ఒక 2 years మనం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మనం బయట తిరిగినా కానీ లోపల మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చేసేసరికి మనకేమైపోయింది, విటమిన్ డి అబ్జార్ప్షన్ ఎండ నుంచి జరగట్ల. కాబట్టి 10 మంది విటమిన్ డి టెస్ట్ చేయిస్తే 8 మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండాల్సిందే. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో మీరు గమనిస్తే విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైనా బ్లడ్ టెస్ట్ మీరు రీసెంట్గా చేసి ఉంటే మీకు గ్యారంటీ తెలుస్తుంది. 10 మందిలో 7-8 మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండాల్సిందే. ఆ పరిస్థితిలో మన బాడీ మెటబాలిజం అలా అయిపోయింది కోవిడ్ తర్వాత. అప్పుడు వ్యాక్సినేషన్ ఇంకా బ్లా 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 చాలా రీజన్స్ ఉన్నాయి. సో అలా అబ్జార్ప్షన్ తగ్గిపోయింది. సో మనం దాన్ని గ్రాడ్యువల్గా పెంచుకోవాలి. కాబట్టి మనం సూర్య నమస్కారాలు చేసినా, ఏదైనా వర్కౌట్ చేసినా, వాకింగ్ చేసినా, ఏమైనా చేయండి, చెమట రావాలి. చెమట వచ్చే పని ఏదైనా చేయండి. మేము కదలలేమండి, కదిలితే కందిపోతామండి అంటే స్టీమ్ బాత్ చేయొచ్చు. స్టీమ్ బాత్ మనకి ఎక్కడైనా వెల్నెస్ సెంటర్లో కానీ, స్పా సెంటర్స్లో కానీ, జిమ్లో కానీ ఎక్కడైనా ఉంటాయి. వారానికి ఒక్కసారి స్టీమ్ బాత్ చేయడం వల్ల మనకి 2-3 లీటర్ల చెమట వచ్చేస్తుంది. ఆ విధంగా మజిల్స్కి సర్క్యులేషన్ పెరగటం, ఎక్కువ స్వెట్ వచ్చేసేసి మనకి బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి పర్స్పిరేషన్ పెరగాలి. అప్పుడే స్కిన్ కంప్లైంట్స్ అన్ని మనకు కరెక్ట్ అయిపోతాయి. మనం ఎక్కడైనా ఏసీలో ఉండటం వల్ల స్కిన్ పోర్స్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోయి కాంట్రాక్ట్ అయిపోతున్నాయి. మనకి రంధ్రాలు ఉంటాయి తెలుసా, చెమటకి చాలా సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అవన్నీ స్టిఫ్ అయిపోయి ఉంటున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, చక్కగా బ్రీతింగ్ త్రూ స్కిన్ అనేది జరగట్ల, ఊపిరి పీల్చుకోవట్ల మన చెమట. సో చెమట రావట్లేదు, మన స్కిన్ ఊపిరి పీల్చుకోలేకపోతుంది, స్వెట్ అనేది రావట్లేదు, అక్కడ స్కిన్ కంప్లైంట్స్ వస్తున్నాయి. చెమట అంటే కూడా అక్కడ బ్లడ్ ప్యూరిఫై అయిపోతేనే అక్కడ ఎలిమినేషన్ జరిగేది. సో ఓవరాల్గా మనకి ఎలిమినేషన్ అనేది బ్లడ్లోనే జరగాలి. బ్లడ్లో ఉన్న వ్యర్థ పదార్థాలు పోవాలి. ఎందుకంటే బ్లడ్డే బిగ్ బాస్ అక్కడ. అన్ని వ్యాధులకు అదే కారణం. అది అబ్నార్మల్ అవ్వటం వల్లే. ఎందుకు అబ్నార్మల్ అవుతుందో మనం దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, బ్రీతింగ్ ద్వారా బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేస్తాం, చెమట ద్వారా బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేస్తాం. తర్వాత డెఫికేషన్ ద్వారా సర్వరోగ మలవశ, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోవడానికి మనం ఏం చేయాలి, తినే ఫుడ్లో కొంచెం ఫైబర్ పెంచితే సరిపోద్ది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, ఇంకా మీకు విరోచనం అవ్వడానికి చాలా ఉన్నాయి. త్రిఫలా అంటారు, సునాముఖి అంటారు, హాట్ వాటర్ తాగుతా, ఫ్రూట్స్ తింటా, రకరకాలు ఉన్నాయి. సో దానిపైన మనం ఆలోచన పెట్టి మనకి ఏది కంఫర్ట్ ఉంటే దాన్ని క్లెన్స్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్ యూరినేషన్. సో యూరినేషన్ దగ్గరకు వచ్చినప్పుడే పెద్ద టాపిక్. ఎన్ని నీళ్లు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, చేసే వాళ్ళకు కూడా రావు ఇన్ని క్వశ్చన్లు. అవునా? సో మనకి వాటర్ ఇంటేక్ అనేది 30 ఏళ్ళు దాటినాక ఎవరైనా కానీ 3-4 లీటర్స్ అనేది యావరేజ్ మనం తీసుకోవాలి. ఫిల్టరేషన్కి కావాలి, అంత కంపల్సరీ. సో మనం తీసుకోపోవటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక కత్తిరి ఉందండి, ఆ కత్తిరి మనం అక్కడ పెట్టాం, వాడకుండా వాడకుండా పెట్టడం వల్ల నీళ్లు తగులుతాయి, గాలి తగులుతుంది, తుప్పు పట్టిపోద్ది. ఒక 15 రోజుల తర్వాత మనం దాన్ని కదిలిచ్చి చూస్తే ఏమైపోద్ది, స్టిఫ్గా అయిపోద్ది, బలవంతాన్ని ఇంకా ప్రెస్ చేసి ఇరిగిపోద్ది, అది మూవ్ అవ్వదు. అవునా? అలాగే మన శరీరంలో కూడా యూరినేషన్ ప్రాపర్గా జరగకపోతే యూరిన్లో వెళ్ళాల్సిన యూరియా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఏం జరుగుతాయి, మన జాయింట్స్లో పేరుకుపోతాయి. మనం ఏమన్నా జాయింట్లు కదిలిస్తున్నామా, ఎక్సర్సైజ్లు ఏం చేయట్లా. కాబట్టి జాయింట్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల మనకి కదిలిస్తుంటే నొప్పులు, వాపులు ఇవన్నీ వచ్చేస్తా ఉన్నాయి. శరీరంలో అన్ని జాయింట్లు కదిలించకపోవడం ఒక మిస్టేక్, యూరినేషన్ ప్రాపర్గా జరగకపోవడం రెండో మిస్టేక్. వీటి వల్లే మనకి సగం పెయిన్స్ వస్తున్నాయి. ఇంకొకటి, మజిల్ స్టిఫ్నెస్ ఎలా వస్తుంది వాటర్కి లింక్ అంటే, ఒక టొమాటో కట్ చేశాను నేను, లోపల ఒకటి పెట్టాను, ఎండకు ఒకటి పెట్టాను. సాయంత్రానికి వచ్చి చూస్తే బాగా ఎండ వచ్చింది, లోపల ఎలా ఉంటుంది, ఫోల్డ్ చేస్తే చక్కగా మెత్తగా ఫోల్డ్ అయిపోద్ది, ఆ ముక్క అలాగే ఉంటుంది స్లైస్. అదే బయటది ఎండకి ఏమైపోద్ది, ఎండిపోయి దాంట్లో వాటర్ అంతా పోయి అదొక అప్పడం లాగా అయిపోద్ది, బ్రేక్ అయిపోద్ది. అవునా? వాటర్ ఉన్నదేమో మెత్తగా ఉంది, వాటర్ పోయిందేమో ఎండిపోయింది, గట్టిగా ఉంది. మన శరీరంలో కూడా మనం శరీరానికి కావాల్సినంత వాటర్ తాకపోతే ఏం జరుగుతుంది, ఎవరు ప్యూరిఫై చేయాలి, కిడ్నీ ప్యూరిఫై చేయాలి. కిడ్నీ ఏం చేస్తాయి, మీరు నీళ్లు తాగినా తాకపోయినా నేను ప్యూరిఫై చేయాల్సిందే. ప్యూరిఫై చేయడానికి నీళ్లు కావాలి, మీరు నీళ్లు నాకే లేదు, అప్పుడు నేనేం చేస్తాను, మజిల్స్ని స్క్వీజ్ చేసి వాటర్ తీసుకుంటాను. చిన్నపిల్లడు రోజుకు 10 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వాల,
వాడు జేబు చింపి లాక్కుని వెళ్తాడు తర్వాత. అలవాటు అయిపోయింది మరి వాడికి. అవునా? అలాగే కిడ్నీ కూడా ఏం చేస్తాయి, మజిల్స్ని కొద్దిగా స్క్వీజ్ చేసి వాటర్ తీసుకొని ఫిల్టర్ చేసుకుంటాయి. మజిల్స్ అనేది అట్లా కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల మజిల్స్లో ఉండాల్సిన వాటర్ యూరిన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మజిల్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏసీ రూమ్లో ఉన్నప్పుడు కూడా అదే జరిగేది. మనకి చలికి కొంచెం స్టిఫ్ అయిపోద్ది బాడీ అంతా, మజిల్స్ కూడా స్క్వీజ్ అయిపోతాయి. కాబట్టి ఆ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల దాంట్లో అది డ్రై అయిపోవడం, స్టిఫ్ అయిపోవడం వల్ల వాటర్ అంతా మనకి యూరిన్ వెళ్ళిపోతుంది. అందుకని ఏసీ రూమ్స్లో ఉండటం వల్ల వాటర్ దాకపోయినా యూరిన్ ఎందుకు వస్తుంది? మజిల్స్ నుంచి వాటర్ అంతా తీసుకొని కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది అక్కడ. సో నీళ్లు లేని కండరం ఏముంటుంది? మెత్తగా ఉంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అదే స్టిఫ్గా ఉందనుకోండి, కదిలిస్తుంటే ఆ స్టిఫ్నెస్తో నొప్పి వస్తుంది మనకి, కదలాలంటే ఇబ్బంది. కాబట్టి ఎప్పుడైతే మజిల్స్ స్టిఫ్గా ఉంటాయో వాళ్ళు కదలాలన్నా కదిలించాలన్నా నొప్పులు వచ్చేస్తాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటి, జాయింట్స్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది, యూరిన్లో వెళ్ళిపోవాల్సింది. కాబట్టి మీరు ఆ బ్లడ్ టెస్ట్లో చూసుకుంటే కూడా యూరిక్ యాసిడ్ హై ఉందండి, దానికి ఏదో ట్యాబ్లెట్ పెడతాడు. బార్లీ వాటర్ తాగితే పోద్దిగా, అది చెప్పరు. మెడిసిన్ వాడాలి కదా మీరు, మెడిసిన్ ఫార్మా అంతా రన్ అవ్వాలి కదా. ఓకే. సో కాబట్టి అట్లా మనకి మజిల్ స్టిఫ్నెస్, మజిల్ సోర్నెస్, నీళ్లు తాగటం తగ్గించడం వల్ల నొప్పులు ఎప్పటికీ తగ్గవు మీరు తగ్గిస్తే. వాటర్ ఇంటేక్ పెంచడంతో మజిల్ ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ మొబిలిటీ, ఎక్సర్సైజ్ చేయాలన్న అన్ని మంచిగా చేయగలుగుతాం. సార్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కదా, నేను చేస్తే నొప్పులు వస్తున్నాయి అంటే నీళ్లు తాగి చేయండి, డిఫరెన్స్ చూస్తారు. ఇనీషియల్గా ఫస్ట్ 3-4 రోజులు మనం ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి నొప్పులు వస్తాయి. ఆ నొప్పుల్ని కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే పొద్దున సాయంత్రం ఎలక్ట్రాల్ తాగి ఎక్సర్సైజ్ చేస్తే సోడియం పొటాషియం ఉండటం వల్ల, మంచి ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల పెయిన్ అనిపించదు మనకి, అలవాటు అయిపోద్ది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత వాటర్ ఇంటేక్ కొంచెం కొంచెం మనం గ్రాడ్యువల్గా పెంచుకోవడం వల్ల కరెక్ట్ అయిపోద్ది. మార్నింగ్ యూరిన్కి వెళ్తాం మనం, అది డార్క్ ఎల్లో ఉంటుంది. తర్వాత మనం వాటర్ తాగుతూ ఉంటాం కాబట్టి కొంచెం కొంచెంగా కలర్ నార్మల్ అయిపోతూ ఉంటుంది. సో మార్నింగ్ కలర్ కంటే తర్వాత వైట్ అయిపోవాలి, రాత్రికి అయితే ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. అలా అవ్వకుండా 11ంటికి వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా కానీ పేల్ ఎల్లో ఉంది అంటే మీ శరీరానికి కావాల్సిన వాటర్ మీరు తాగలేదు, సింపుల్. ఎందుకంటే మన శరీరానికి తగ్గట్టు మన వాటర్ ఇంటేక్ అవసరం ఉంటుంది. అందరికీ 4 లీటర్లు 3 లీటర్లు అవసరం లేదు. ఎందుకు లేదు? కొంతమంది పాపం గొడ్డు చాకరీ చేస్తారు, రిక్షా దొక్కే వాళ్ళు ఉంటారు, బయట తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 4-5 అవసరమైతే 6 లీటర్లు కూడా తాగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఎక్కువ చెమట కారిపోతూ ఉంటుంది, అసలు కదలకుండా కూర్చునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మినిమం ఒక 3 లీటర్స్ 2 లీటర్స్ అట్లా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి మన పరిస్థితిని బట్టి, మన ప్రొఫెషన్ బట్టి మన మార్పులని మనం చూసుకోవాలి. ఓకే. సో 3 to 4 లీటర్స్ యావరేజ్ చెప్పాను అనుకోండి, బయట రిక్షా దొక్కి అట్లా కష్టపడేవాడికి మీరు 3 లీటర్లు చెప్పారనుకోండి, 4 రోజులు అడ్డం పడతాడు వాడు, డీహైడ్రేషన్ వచ్చేస్తుంది, వాడికి అవసరం. అదే మనం ఎక్కువ తాగేసామనుకోండి, ఒక 6 లీటర్లు 7 లీటర్లు మనం తాగేసి తిరిగేస్తా ఉన్నాం వాష్రూమ్కి. వాటర్ తాగితే మంచిదని చెప్పారు కదా మొన్న ఏదో వెబినార్లో సార్ అని చెప్పి మీరు మొదలేశారనుకోండి, కిడ్నీ ఓవర్ వర్క్ అయిపోయి అది చేతులు ఎత్తేసింది, బాబు మొత్తం ఇక్కడ ఫిల్టర్స్ అన్నీ ఎగిరిపోయినాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు. ఓకే. సో కాబట్టి ఓవర్ స్ట్రెస్ అయిపోకూడదు కిడ్నీకి. కాబట్టి మనం అక్కడ ఏం చూసుకోవాలి, మన కండిషన్ని బట్టి మనం చూసుకోవాలి. ఓకే. మనం ఇండోర్గానే ఉంటాం, పెద్ద తిరిగేది ఏమి ఉండదు, 3 లీటర్స్ యావరేజ్ ఇనఫ్. ఓవర్ అయిపోతే ఇబ్బందే, లెస్ అయినా ఇబ్బంది. సో ప్రొఫెషనల్ వైజ్గా మనం చూసుకోవాలి. ఓకే. అట్లా. సో ఆ విధంగా వాటర్ ఇంటేక్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎలా తాగాలి? 12 లీటర్లు ఒకేసారి తాగితే కరెక్టేనా? కాదు, గంటకు ఒక గ్లాస్ తాగండి. దానికి నేను చెప్పే సజెషన్ ఏంటంటే పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా 12 గంటలు ఉంటుంది, గంటకు ఒక గ్లాస్ తాగండి, ఫైన్, 12 గ్లాసెస్ అయిపోయింది. ఆటోమేటిక్గా 12 గ్లాసులు అంటే ఒక 3 లీటర్లు, టార్గెట్ రీచ్ అయిపోయాం, చాలు. కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాం, ఇంకో సగం గ్లాస్ అటు ఇటు పడతా ఉన్నా రీచ్ అయిపోతాం ఆటోమేటిక్గా. కాబట్టి అలా యావరేజ్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. తినేటప్పుడు తాగితే డైజెషన్ ప్రాపర్గా జరగదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తే బ్లోటింగ్ అయిపోద్ది. సో కాబట్టి తినే ముందు అరగంట, తిన్న తర్వాత అరగంట గ్యాప్ ఇస్తే సరిపోద్ది. తినేటప్పుడు తాగకుండా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. తినేటప్పుడు వాటర్ తాగాల్సిన అవసరం వచ్చింది అంటే వాళ్ళల్లో నమల్ తినటం తగ్గిపోయింది అని అర్థం. వాళ్ళు నమలట్లా, నమిలినప్పుడు చక్కగా సెలైవా సెక్రీట్ అయ్యింది, చక్కగా మనకి ఫుడ్ అనేది వెళ్ళిపోద్ది. మనం గబగబా మాట్లాడుతూ నమలకుండా మింగేస్తాం, అక్కడ అడ్డం పడిద్ది. వాటర్తో పుష్ చేస్తేనే ఫుడ్ లోపలికి వెళ్తుంది.
అందుకని వాటర్ అలవాటు అయిపోద్ది. ఒక 1/2 లీటర్ పెట్టుకొని కూర్చుంటారు. నా వల్ల కాదు, లేకపోతే తినలేను. ఎందుకు తినలేవు? నువ్వు నమ్మలట్లేదు కాబట్టి. సింపుల్. కాబట్టి చక్కగా నమిలి తింటే మనకి తయారయ్యే సలైవా వల్లే మనకి ఎన్నో విషయాలు కరెక్ట్ అయిపోతాయి. డైజెషన్, అబ్సార్ప్షన్, అవన్నీ. ఓకే, ఈ 4 ఎలిమినేటివ్ ఛానల్స్ మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఎలిమినేషన్ మోషన్ ప్రాపర్గా జరగాలి, దానికి ఫైబర్ యాడ్ చేయడమా, వాటర్ ఇంటేక్ పెంచడమా, కొంచెం ఎక్సర్సైజ్ యోగా చేయడం వల్ల కూడా కదలిక వచ్చి మనకి మోషన్ అనేది ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. యూరిన్ కరెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా మనం 4 ఎలిమినేటివ్ ఛానల్స్ని కరెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ అనేది మనం చూడగలుగుతాం. ఓకే, తర్వాత ఎలిమినేషన్ గురించి చెప్పారు, వాటిని కరెక్ట్ చేసుకోవడం చెప్పారు. తర్వాత హెల్తీ లివింగ్ అంటే ఏంటి, మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? సింపుల్. మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అది చెప్పండి, మేము కూడా ఫాలో అవుతాం అని ఎంతమంది ఉన్నారు? వద్దాం సార్, నాకు తెలుస్తుంది కదా నిజంగా ఎంతమందికి అవసరం, ఎవరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు? ఓకే, సో తెలిసో తెలియకో ఈరోజు క్లాస్ అనేది జాయిన్ అయ్యాం. కాబట్టి దాంట్లో మనం కొన్ని విషయాలు నేర్చుకొని అలా వెళ్ళి ఇలా వెళ్ళిపోకూడదు. కాబట్టి గివ్ అవే ఏంటి, అక్కడ టేక్ అవే ఏంటి మనకి అంటే పంచతంత్ర. న్యాచురోపతి అంటే ఓ పెద్ద కష్టపడి బతకాల్సిన అవసరమే లేదు. మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో పంచతంత్ర 5 ప్రిన్సిపల్స్ ఆరోగ్యంగా ఉండటానికి. దీంతో నేను క్లోజ్ చేస్తాను. తర్వాత క్వశ్చన్ అండ్ సెషన్స్ ఉంటాయి. నన్ను వదిలేస్తే 6 గంటలు కూడా తీసుకుంటా, బట్ అందరికీ టైం ఇంపార్టెంట్ కదా. సో సాటర్డేదో ప్లాన్ చేసుకొని ఉంటారు. సో ఐ విల్ వైండ్ అప్ ద సెషన్. ఓకే, సో నా హైయెస్ట్ లెక్చర్ నేను తీసుకుంది 6 hours, వాటర్ ఒక్క సిప్ కూడా తాగకుండా. ఎప్పటికీ తాగలేదు నేను, గమనించారో లేదు. ఓకే, అలవాటు అయిపోయింది. ఓకే, సో 5 బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఆరోగ్యంగా ఉండటానికి. ఈ 5 కనుక మీరు ఫాలో అయితే ఛాలెంజ్ 3 monthsలో మీరు చాలా బెటర్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి 5 బేసిక్ ప్రిన్సిపల్స్. ఇంతకుముందు న్యాచురోపతి అంటూ చాలా కష్టపడేవాళ్ళు చెప్పాలంటే, బట్ చాలా సింపుల్. మన జీవన విధానంలో మనం చేస్తున్న తెలిసి చేస్తున్న మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన పాత్వే మనకు వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మీరు ట్రైన్ ఎక్కారు, మీరు వెళ్ళాల్సింది ఏదో ఒక ప్లేస్ ఉంది. మనం కొంచెం అట్లా పండుకున్నాం, 1 గంట దాటి వెళ్ళిపోయాం. దాటి వెళ్ళిపోతే ఏమైపోద్ది, మనం దిగాల్సిన ఊరు దాటేసాం. వెంటనే మనం ఏం చేస్తాం, జనరల్గా చూసుకొని వామ్మో దాటేసాము, వెంటనే దిగేస్తాం. దిగేసి ఏం చేస్తాం, మనం రిటర్న్ ట్రైన్ ఏదో చూసుకొని ఇంకో గంట మనం రిటర్న్ వచ్చేస్తాం. సో మనం ఒక 5 నిమిషాలు అలా పండుకోవడం వల్ల గంట ప్రయాణం, రిటర్న్ ఇంకో గంట, 2 గంటలు వేస్ట్ అయిపోయింది మనకి, అవునా? సో గంట చేసిన తప్పుకి గంట పనిష్మెంట్ అక్కడ మనకి. అదే మనం టైం చూసుకొని అరే నేను దాటేసానని రియలైజ్ అవ్వకుండా, దాటేసాగా సర్లే ఈ ట్రైన్ చివరి దాకా వెళ్ళొద్దాంలే అని ఎవరిని అనుకుంటామా? ఇన్ కేస్ అలా అనుకుంటే 5-6 గంటలు వెళ్ళిపోద్ది. మళ్ళీ మనం రావాల్సిన డెస్టినీకి ఏమైపోద్ది, 5-6 గంటలు మనం రావాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనకి కనెక్టివిటీ దొరక్క గంటకోటి మారాల్సిన పరిస్థితి వస్తే 6 గంటలు చేసిన తప్పు ఒక రోజు అవ్వచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా తప్పు చేస్తే దాన్ని రియలైజ్ అయ్యి వెంటనే మనం కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాం, దానివల్ల మనకు అలవాట్లు, ఆహార పదార్థాలు అన్ని ఇబ్బందులు అయిపోయినాయి. అది మనం రియలైజ్ అయ్యాం. ఇప్పటిదాకా రియలైజ్ అయ్యారా? కొన్ని మిస్టేక్స్ వల్ల మనకి హెల్త్ అనేది ఇబ్బంది అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దాని గురించి ఒక ఐడియా వచ్చింది. సో తప్పుని మనం తెలుసుకున్నాక దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే అది తప్పు కాదు, పాపం. ఎందుకు పాపం అంటున్నానంటే దానికి ఇంకొక అది చెప్తా. మళ్ళా ఇక్కడ మానస గారు ఉన్నారు. ఓకే, మానస గారి ఇంటి పక్కన మేము ఉంటాం అనుకుందాం. మానస గారు నేను ఒకసారి అడిగా, మేడం మీరు ఒకసారి స్కూటీ ఇవ్వండి, నేను కొంచెం అలా వెళ్ళి రావాలని చెప్పాను. సార్ తీసుకోండి పర్లేదని ఇచ్చారు. చక్కగా నేను వెళ్ళిపోయా. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు స్కూటీ. కానీ నేను ర్యాష్ డ్రైవింగ్ చేశా, అద్దం పగలగొట్టా. వర్షాలు పడుతున్నాయి కదా, బురదలో వెళ్ళా, మొత్తం బండి పాడైపోయింది. తర్వాత అక్కడ పెట్టేసి తాళం ఇచ్చి ఓకే అండి అని చెప్పి వెళ్ళిపోయా. తర్వాత రోజు పొద్దున్న చూసుకుంటే మొత్తం బురద, అద్దం పగిలిపోయి, పంచర్ అయిపోయి, పెట్రోల్ అయిపోయి అట్లా ఉంది బండి. ఆ తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి? జీవితంలో సార్ అడిగితే నేను బండి ఇవ్వకూడదురా బాబు అనుకుంటాం, అవునా కాదా? చేస్తారు. అదే కొంచెం గాలి తక్కువ ఉంది, ఒక అద్దం కొంచెం లూజ్గా ఉంది, ఆ టైంలో నేను వెళ్ళి బండి అడిగా, అప్పుడు ఇచ్చారు. నేను చూస్తే అరే పాపం చూసుకోలేదేమో అని చెప్పి చక్కగా పెట్రోల్ ట్యాంక్ నిండా కొట్టించి పంచర్ వేయించి
టైట్ చేయించి నట్టు లూజ్ చేసి మొత్తం వాడుకొని తర్వాత ఇచ్చేసారు. తర్వాత తాళం తీసుకున్న తర్వాత రోజు చూస్తుంటే అరే రోజు కంటే ఇవ్వాలి ఏదో స్మూత్గా వెళ్తుంది సార్ పాపం సర్వీస్ చేయించినట్టున్నారు, ఈసారి ఎప్పుడన్నా అడిగితే ఇవ్వాలి పాపం మంచోళ్ళు ఇవ్వాలి. సో మనం పాడు చేస్తే ఇంకోసారి ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి కాదు, అవునా? మనం బాగు చేసిస్తే ఇంకోసారి ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలనిపిస్తుంది, అవునా? అలాగే దేవుడు కూడా మనం తెలుసో తెలియకో ఎన్నో కర్మలు చేస్తుంటాం. సో ఆ కర్మల నుంచి మనకు విముక్తి రావడానికి మనం జీవితాలు జన్మలు ఎత్తుతూ ఉంటాం. ఓకే, సో మనం దానికి ఉపయోగించుకోవాల్సిన పర్ఫెక్ట్గా ఉపయోగించుకోకుండా తప్పులు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని వాళ్ళని బ్లేమ్ చేస్తే ఎట్లా? మళ్ళా నువ్వు పంచర్ అయిపోతే పంచర్ వేసుకోకుండా, అద్దం లూజ్ అయిపోతే టైట్ చేసుకోకుండా, బ్రేకరు అన్నీ సరిగ్గా చూసుకోకుండా బండి నడిపేసి యాక్సిడెంట్ అయిపోయిందంటే అవన్నీ మనం చూసుకోవాలిగా. కాబట్టి ఇచ్చినప్పుడు మ్యాక్సిమం అన్ని కండిషన్లోనే ఉంటాయి. ఇన్ కేస్ ఏదన్నా డిసేబిలిటీస్ ఉన్నా అవి కర్మల వల్లే ఉంటాయి. కాబట్టి మనకి ఇచ్చిన దాన్ని మనం బెటర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి మనం ఇప్పుడు ఏ స్టేట్ ఆఫ్ హెల్త్లో ఉన్నామో దాన్ని ఒకసారి మనం తెలుసుకొని దాన్ని బెటర్ చేసుకోవడానికి మనం వెళ్ళాలి. ఓకే, సో కాబట్టి ఇది ఈ శరీరం అనేది ఒక పవిత్ర దేవాలయం లాంటిది. మనం దేవుడి గుళ్ళో తప్పు చేస్తామా? నమిలి ఊస్తామా? బురదకాళ్ళతో వెళ్ళిపోతామా? ఫోన్ మాట్లాడతామా? పెద్ద పెద్ద సౌండ్లు పెడతామా? చాలా డిసిప్లైన్గా ఉంటాం. మరి ఆ పవిత్రత శరీరానికి ఎందుకు లేదు? శరీరాన్ని అంత పవిత్రంగా చూసుకోవాలని ఆలోచన ఎందుకు రావట్లేదు? అది రావాలి. ఏముందిలే అని ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తా వచ్చామో చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి చుక్కలు 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 చుక్కలంతా ఒక సముద్రం అయిపోతుంది. తర్వాత మనం అయిపోతుంది క్లియర్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అదే గంట ప్రయాణానికి రిలీజ్ అయితే గంట జర్నీలో మనం కవర్ చేసుకోవచ్చు. 6 గంటలు చేస్తే రోజులు పట్టచ్చు, ఆ ట్రైన్ మిస్ అయిపోవచ్చు, ఈ లోపల మనకేదైనా జరగచ్చు, అవునా? కాబట్టి ఎప్పుడైనా కానీ మనం వెంటనే రియలైజ్ అయ్యి ఎప్పుడైతే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అంత వేగంగా రికవరీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనకి దానికి ప్రకృతి జీవన విధానం అంటే ప్రకృతితో మనం ఏకమై చక్కగా జీవించాల్సిన జీవన విధానం. 5 బేసిక్ ప్రిన్సిపల్స్. పంచతంత్ర, పంచ అంటే 5, తంత్ర అంటే సీక్రెట్స్. అవి నేను చెప్తున్నాను కాబట్టి మీకు సీక్రెట్ ఏం కాదు. ఓకే, సో 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇక్కడ అంటే 5 ఉన్నాయి. 5లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చెప్పాలా వద్దా? యాక్టివ్గా ఉన్నారో లేదో చూద్దాం. ఓకే, ఎగ్జైట్మెంట్తోనే ఉన్నారు, దెన్ ఫైన్, అప్పుడు చెప్పచ్చు. మీరు నిద్రపోతున్నప్పుడు నేను సీక్రెట్లు చెప్తే ఎట్లా? చెప్పారా గుర్తులేదే అంటారు మళ్ళా. ఓకే, రెడీగా ఉన్నారా? రాసేసుకుంటారా? రెడీ? చెప్పాలా? టైం అయిపోతుంది, క్లాస్ క్లోజ్ చేసేద్దాం. చెప్పమంటారా? మీకు అన్నీ తెలిసినయే, కాకపోతే వాటిని రెగ్యులర్గా చేయటం వల్ల హెల్ప్ అవుతుంది. ఓకే, 5 సీక్రెట్స్. దాంట్లో ఏంటి అంటే వన్స్ మనం 30 దాటిపోయినాక కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవి ఈ 5. ఓకే, 30 దాటిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. వయసు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం యాక్సెప్ట్ చేస్తేనే కదా. ఓకే, సో కాబట్టి చేతులు ఎత్తిన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఇది. దించేయండి దించేయండి, హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్. ఓకే, సో కాబట్టి మనకి 30 దాటిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చేయాల్సిన 5 సీక్రెట్స్. ఇవి చేయకపోతే ఆరోగ్యంగా ఉండే అర్హత మీకు లేదు. ఓకే, ఇవి చేయకపోతే ఆరోగ్యంగా అవసరం లేదు. మీరు ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకా జీవితంలో. ఇక్కడ ఎందుకు అట్లా చెప్తున్నానంటే మనం హెల్తీగా ఉంచుకోవట్లేదు, డిసీజ్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం? ట్యాపర్ చేయడానికి మెడిసిన్ వాడతాం. సో లోపల మార్పు జరగల, మన అలవాటు ఏం మార్చల, మళ్ళీ డిసీజ్ వచ్చింది, మళ్ళీ మెడిసిన్ వాడతాం. ఇది ఇంకేదో ఏదో రెగ్యులర్గా రిపీట్ అయిపోతూ ఉంటుంది. మన ఆహారం ఎలా ఉండాలి అంటే 2 రకాలుగా ఉండాలి. ఒకటి, మీరు తినే ఆహారం ఆరోగ్యాన్ని పోషించాలా వ్యాధిని పోషించాలా? సింపుల్. ఆరోగ్యాన్ని పోషించాలి అంటే వ్యాధి మనకి రాదు. లేదండి నేను వ్యాధిని పోషిస్తాను అంటే మీకు ఆరోగ్యం రాదు. సింపుల్ సింపుల్ కాన్సెప్ట్. దానికి న్యాచురోపతిలో అయినా, ఆయుర్వేదాలో అయినా, యునానీలో అయినా, హోమియోపతిలో అయినా వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం పథ్య అపత్య అంటారు. పథ్యం అంటాం మనం, పథ్య అపత్య. అపత్య అంటే ఏమీ లేదు, పథ్య అంటే కొన్ని అట్లా మనం తీసుకునే ఆహారం డిసీజ్ని ఫీడ్ చేయాలా, ఆరోగ్యాన్ని ఫీడ్ చేయాలా చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఆరోగ్యాన్ని ఫీడ్ చేస్తామో మనకి డిసీజ్ రాదు, డిసీజ్కి మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? తెలిసి తెలియక కొన్ని తప్పులు రిపీట్ చేస్తూ ఉండటం వల్ల
కొన్నాళ్ళకి అది తప్పు కాదు, అది నార్మల్ అన్న పరిస్థితి మనం ఉన్నాం. అవి తప్పులు అనిపించట్లా, అవన్నీ నార్మలే కదా అనిపిస్తున్నాయి. కరెక్ట్. సో ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి వాటిని కరెక్ట్ చేసుకొని రీఫ్రేమ్ చేసుకొని మన లైఫ్ స్టైల్ని మనం వెళ్ళిపోవాలి. సింపుల్. ఓకే. ఎందుకంటే న్యాచురోపతిలో ఇన్నాళ్ళుగా నేను చెప్తూ వచ్చా, న్యాచురోపతి క్లాస్ అటెండ్ అయిన అందరూ ఎంత కరెక్ట్ అయ్యారు, ఎంత బెటర్ అయ్యారు నేను చూస్తా ఉన్నా. ఏం మెడిసిన్స్ లేకుండా ఎంతోమంది బెటర్ అయిపోయారు. సో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే బెటర్ అవుతారు. సింపుల్ కాన్సెప్ట్ అంతే. రోగాలు ఎవరిని ఇంజెక్షన్ చేస్తే వస్తున్నాయా? కాదు. మనలో మార్పులు జరగటం వల్ల మనకు వస్తున్నాయి. కాబట్టి ఆ లోపల మనం ఏం చేస్తున్నాం? సాఫ్ట్వేర్ని మార్చాలి, హార్డ్వేర్ కాదు. హార్డ్వేర్ అంటే మెడిసిన్స్, నొప్పి వస్తే ఆయింట్మెంట్లు. కానీ సాఫ్ట్వేర్ లోపల మారింది అనుకోండి, హార్డ్వేర్తో పని లేదు. కాబట్టి ఇంటర్నల్గా చేంజ్ అనేది జరిగితే ఎక్స్టర్నల్గా సొల్యూషన్ అనేది మనకి చూడొచ్చు. ఓకే. సో ఆ సీక్రెట్స్ చెప్పే ముందు ఇంకొక పాయింట్ చెప్తాను. ఎక్కువ మెటల్స్ వెళ్ళిపోవడానికి ఇంకో తప్పు చేస్తాం. ఇంతకుముందు చూసుకున్నట్లయితే తలకి రాసుకునే ఆయిల్ వంటకి వాడతాం. కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ తలకి రాసుకోవచ్చు, వంటకి వాడచ్చు. ఓకే. తర్వాత మనం పూసుకునే స్నానానికి సునిబిండి ముఖానికి రాసుకోవచ్చు, దాని చకోటి పకోడి చేసుకోవచ్చు విడివిడిగా వాటిని, ఆ మినుములు అవి ఇవి అన్ని శనగలంతా. ఓకే. అట్లా ఆయిల్ అయినా ఏదైనా కానీ. వెన్న ముఖానికి రాసుకునేవాళ్ళు స్మూత్గా రావడానికి, ముఖం గ్లోగా రావడానికి తినచ్చు వంటలు. అట్లా ఎప్పుడైనా అలాంటి జీవితం ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే ప్రతి ఒక్కటి కూడా మీరు ఒకసారి ఆలోచించాలి వాడేటప్పుడు. ఇక్కడి నుంచి ఒక క్రీమ్ ఏదైనా అప్లై చేసినప్పుడు నేను దీన్ని తినచ్చా? వాడు దాంట్లో నాట్ ఎడిబుల్ అని రాస్తాడు. ఎందుకు తినద్దు అంటే దాంట్లో కెమికల్ ఉంది. ఏదైనా ఆయిల్ అప్లై చేస్తున్నాం తలకి, మీరు పారాచూట్ ఆయిల్ చూసినట్లయితే అది ఎడిబుల్, వంటకి వెజిటేబుల్ ఆయిల్ అని మెన్షన్ చేస్తారు. ఇంకా మిగతావన్నీ చూసుకుంటే నాట్ ఎడిబుల్. ఇది ఇంటర్నల్గా కాదు, ఎక్స్టర్నల్గా మాత్రమే. అట్లా ఎక్స్టర్నల్గా మనం కెమికల్స్ ఉండే సబ్స్టాన్సెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన బాడీలోకి కెమికల్స్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తున్నాయి? చర్మం ద్వారా వెళ్తున్నాయి. సో మన చర్మం ద్వారా కూడా లోపలికి అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కరోజు రాస్తే ఏం జరగదు, రెగ్యులర్గా అప్లై చేయటం వల్ల ఆ కెమికల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయి దేంట్లోకి వెళ్తే లోపలికి వెళ్ళిపోతే ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలి? బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాలి. బిగ్ బాస్ ఎవరు? బ్లడ్. ఒరే స్వామి, నువ్వు తిన్నదే నేను అరిగించలేకపోతున్నా, మళ్ళీ ఆ బోర్డ్ అంటావు, ఆ స్ప్రే అంటావు, ఆయిల్ అంటావు, నేను ఏడ ఫిల్టర్ చేసేదిరా నాయన అని చెప్పి బ్లడ్ ఏడుస్తూ ఉంటుంది. ఎంత ఫిల్టర్ చేయాలి, ఎన్ని చేయాలి? ఆ కెమికల్ అంటావు, కొత్త కంపెనీ అంటావు, అదేదో తెచ్చావు, ఎందుకురా బాబు అని లోపల తిట్టుకుంటా ఉంటుంది. సో స్ప్రేస్ అని చెప్పి, ఆయిల్ అని చెప్పి, సోప్ అని చెప్పి, బ్లా 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 బ్లా, ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల స్కిన్ ద్వారా మనకి కెమికల్ అబ్సార్ప్షన్ ఎక్కువైపోతుంది. అదంతా మళ్ళీ బ్లడ్లోకి. ఫుడ్లో మెటల్ వెళ్తుంది, స్కిన్ పైన ఇంకోటి ఆయిల్ అని చెప్పి, అట్లా హెవీ మెటల్స్, హెవీ కెమికల్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ప్యూరిఫికేషన్ జరగట్ల, అక్కడ తప్పులు ఎక్కువ జరుగుతుంది. సో అందుకే ఆర్గానిక్గా వేగన్గా ఉండేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇంటర్నల్గా మనకి క్లీనింగ్ అనేది జరిగినప్పుడు ముఖం కూడా చాలా గ్లోగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వాటర్ బాటిల్ కనబడుతుందా? దీని లోపల ఒక చిన్న నలక ఉంది, బయట కనబడుతుంది మనకి. అప్పుడు మనం ఏం చేస్తాం? అరే ఇక్కడ ఏదో నలక ఉందని గీకాం, పోలా, ఏదో చేసాం, ఏం చేసినా పోలా, బయట సర్ఫ్ వేసినా పోలా, ఏం చేసినా పోలా. చివరికి మనం ఏం చేస్తాం? దానిపైన ఏదో స్టిక్కర్ అంటిస్తాం. బాగోదు కదా ఎవరైనా చూస్తే. అదే లోపల వాటర్ కొంచెం షేక్ చేసి పారబోసి ఏదైనా బ్రష్ చేసి క్లీన్ చేస్తే బయటకు కనపడదుగా. ఒక గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్ మన బాడీ. ఎప్పుడైతే మన పేగులు, పొట్ట, గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందో అది మొత్తం మనకి ఎక్స్టర్నల్గా వచ్చేస్తుంది. స్మెల్ వస్తుంది, లోపల పొట్ట బాగాలేదు, యాక్నే ఎక్కువ అయిపోతున్నాయి, హార్మోన్ ఫ్లక్చువేట్ అయిపోతున్నాయి. ఫీమేల్స్లో పీరియడ్స్ ఇంకో 2-3 డేస్లో వస్తున్నప్పుడు కొంతమంది పింపుల్స్ వస్తాయి, వాళ్ళకి గట్ బాగాలేదని అర్థం. సో అట్లా వచ్చేస్తాయి. సో అట్లా ఏదైనా కానీ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అట్లాగే మన స్కిన్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్. మన స్కిన్ అనేది మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది. సో ఆయిల్ స్కిన్ అని, డ్రై స్కిన్ అని, ఇంకోటి 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 ఇంకోటి. బ్లడ్లో ప్యూరిఫికేషన్ ప్రాపర్గా జరగని వాళ్ళకి స్కిన్ కంప్లైంట్ వచ్చేస్తుంది. ఓకే. ఇంటర్నల్గా కరెక్ట్ చేసుకుంటే ఇన్ని క్రీములు, ఇన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. కాబట్టి మనం ఇంటర్నల్ సాఫ్ట్వేర్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో హార్డ్వేర్ అవసరం ఉండదు. ఇంక ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటుంది, ఎటువంటి కంప్లైంట్ రాదు. ఓకే. మరి వాటన్నిటికి ఏం చేయాలి? 5 సింపుల్ సీక్రెట్ ఫాలో అయితే సరిపోద్ది. ఓకే. నోట్ చేసుకుంటారా? ఒకసారి బుక్కులు చూపించండి ఎంతమందో.
ఏదో ఇందాక థమ్స్అప్ చెప్పారు, నిజంగా నోట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు లేదు, నేను చూడొద్దా, నమ్మొద్దా నేను? అవును సార్. అందరు వీడియోస్ ఆన్ చేసుకొని మాకు నోట్ చేసి చూపించాలి మీ నిజమే. ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ చూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా నా గోడకు మాట్లాడుతున్నానో నాకు తెలుస్తుంది. వెరీ గుడ్. మీరు ఇక్కడ కూర్చోవడమే కాదు, ఇంత యాక్టివ్గా నోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు అందరికి ఒకసారి అప్రిషియేషన్. కొంతమంది నోట్స్ రాసుకుని కూడా చూపిస్తున్నారు, వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, సో 5 ప్రిన్సిపల్స్. ఈ 5 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఫాలో అవ్వాల్సింది. ఇన్నిసార్లు చెప్పారు, ఆ ప్రిన్సిపల్స్ ఏందో చెప్పండి సార్ అని చాలా మంది అనుకుంటున్నారు. ఏమి లేదు, మీకు తెలిసినయే చెప్తే ఇంతేనా అంటారు, కానీ అవి ఫాలో అయితే దాని రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఓకే, దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎవరైతే 30 ఏళ్ళు దాటుతారో వాళ్ళు 2 మీల్స్ ఏ డే, రోజుకి 2 సార్లు మాత్రమే ఉడికిన ఆహారం తీసుకోవాలి. ఇంకొక ఆహారం ఏమై ఉండాలి, అది రా డైట్ అయి ఉండాలి. ఎందుకు రా డైట్ అయి ఉండాలి అంటే దాంట్లో విటమిన్స్, మినరల్స్, ఫైబరు, వాటర్, యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ రా డైట్ గురించి చెప్పడానికి, మనం తినే ఆహారంలో చక్కగా ఫైబర్ ఉన్నప్పుడు మనకి మోషన్ రెగ్యులర్గా అవుతుంది. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి విటమిన్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి, విటమిన్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మల్టీ విటమిన్ టాబ్లెట్ మనకి న్యాచురల్ ఫ్రూట్స్లోనే ఉన్నాయి. తర్వాత నానబెట్టిన విత్తనాలు, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, జీడి అన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కొంచెం మినిమం రేషియోలో మనం రెగ్యులర్గా నానబెట్టి తీసుకొని ఫ్రూట్స్, వెజిటేబుల్ సలాడ్ తినచ్చు, వెజిటేబుల్ జ్యూస్ తాగొచ్చు. ఇట్లా మనకి ఇన్ని ఆప్షన్ ఉన్నాయి. ఉడికిన ఆహారం 2 సార్లు తినాలి, ఒకసారి రా డైట్ తినాలి. ఒక డైట్ రా డైట్ ఉండటం వల్ల ఏమైపోద్ది, కుక్డ్ ఫుడ్ మనకి ఏం చేస్తుంది, నరిష్మెంట్ ఇస్తుంది. రా డైట్ ఏం చేస్తుంది, క్లెన్జింగ్ చేస్తుంది. మనకి నరిష్మెంట్ కావాలి, క్లెన్జింగ్ కావాలి, అప్పుడు మాత్రమే మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఓకే, నరిష్మెంట్ ఉండాలి, ఫ్లరిష్మెంట్ ఉండాలి, రెండు కూడా ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటి, రా డైట్ ఇట్లా ఉండాలి. సరే ఎట్లా తినాలి సార్ అంటే 3 పూట్లు తినే ఆహారంలో 1 మీల్ షుడ్ బి రా డైట్. అది పొద్దున పెట్టుకుంటారా, రాత్రి పెట్టుకుంటారా, మధ్యాహ్నం పెట్టుకుంటారా, మీ కంఫర్ట్, మీ ప్రొఫెషన్ ఏంటో, మీ బిజీ షెడ్యూల్ ఏంటో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కొంతమందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం రా డైట్ పెట్టేస్తే మధ్యాహ్నం కరకర ఆకలి అయ్యి చక్కగా కొంచెం ఎర్లీగా తినేస్తారు. ఇది ఎర్లీగా అవడం వల్ల సాయంత్రం కూడా ఎర్లీగా అయిపోద్ది. సో ఇది బెస్ట్ ఆప్షన్ నేను సజెస్ట్ చేసేది. కాబట్టి ఎప్పుడైతే సాయంత్రం సూర్యాస్తమం అవుతుందో అప్పుడే మన పొట్టలో కూడా జఠరాగ్ని ఆగిపోద్ది. అందుకనే పాతకాలంలో 6:30 క్లోజ్, ఇంకా తర్వాత కుకింగ్ లేదు, ఏం లేదు, లైట్లే లేవు కదా. కాబట్టి వాడు చక్కగా ఫాలో అయ్యేవాడు. మనకి లైట్లు ఇవన్నీ వచ్చేసరికి 11, 12 వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నైట్ గ్యాప్ ఎక్కువ రావాలి, 12 గంటలు పెరగాలి, 12 గంటలు దాటి ఉండాలి రాత్రి గ్యాప్ అనేది. కాబట్టి మార్నింగ్ రా డైట్ తినేసి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం లైట్గా ఏదైనా టిఫిన్ చేయండి, కొంచెం ఎర్లీగా సరిపోదు. ఓకే, సో 2 మీల్స్ కుక్డ్ మీల్, 1 మీల్ రా డైట్. 3 పూట్ల మీకు భోజనం పెట్టా, ఒకటి మార్చా అంతే. ఇదేమైనా ఇబ్బందా? సింపులే. సో అలా తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. ఎందుకు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు కావాలి అంటే మన బాడీలో మీరు ఎవరన్నా తిట్టినా, తిట్టకపోయినా, మీకు సమస్య వచ్చినా, రాకపోయినా, ఏ పరిస్థితి లేకపోయినా మనం ఒక్కసారి స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. ఏదైనా పని చేయాలన్నప్పుడు అది అయిపోయేదాకా ఎలా చేస్తాను ఏంటో, ఇది యూ స్ట్రెస్, డిస్ట్రెస్, సమస్య నుంచి వర్రీ అయిపోవటం, ఇట్లా మనకు తెలియకుండా స్ట్రెస్ ఎక్కువైపోతా ఉన్నాం. అది ఎందుకు జరుగుతుంది, మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవటం వల్ల సెల్యులార్ లెవెల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అది పెరిగిపోద్ది. అది పెరిగిపోవటం వల్ల మనకేం జరుగుతుంది, మనకి ఒత్తిడి పెరిగిపోయినట్లు ఉంటుంది. అదే మన ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నప్పుడు సెల్స్, కణాలు రిపేర్ చేసుకోవడానికి, ఆర్గాన్ డ్యామేజ్ని హీల్ చేసుకోవడానికి, ఫ్లష్ అవుట్ చేసేయడానికి, డిటాక్స్ అవ్వడానికి, బ్లా 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 నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ని మన రా డైట్ అనేది ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇంకొకటి, చాలామందికి రా డైట్లో మొలకలు తింటే నాకు కడుపు ఉబ్బరంగా ఉంటుందండి అంటారు. ఎందుకో తెలుసా, మనం ఉడికిన ఆహారం తింటే 4-5 సార్లు నమిలి మింగేస్తాం. అదే రా డైట్ కూడా అలా నమిలితే మనకి అరగదు. కాబట్టి రా డైట్ అనేది ఎప్పుడైనా నమిలి 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 దానిగా తినాలి. ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, గ్రెయిన్స్ అయినా, స్ప్రౌట్స్ అయినా. అక్కడ సెలైవా ఎక్కువ తయారవుతుంది, అప్పుడు చక్కగా అరుగుద్ది. మనం ఫాస్ట్గా తినడం అలవాటు అయిపోయి రా డైట్ కూడా ఫాస్ట్గా తినేస్తే అరగదు. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, 1 డైట్ షుడ్ బి రా డైట్, 2 మీల్ షుడ్ బి కుక్డ్ డైట్. క్లియర్? నెక్స్ట్ పాయింట్, మనం తాగే వాటర్ అనేది 3 to 4 లీటర్ ఉండాలి. ఎందుకో ఆల్రెడీ చెప్పేశాను. సో గంటకు గ్లాస్ పెట్టుకుంటే మనం చక్కగా వాటర్ ఇంటేక్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ ప్రిన్సిపల్.
వాటర్ ఇంటేక్ అనేది 3 to 4 లీటర్స్ ఉండాలి యావరేజ్గా. ఫుడ్ అయిపోయింది, వాటర్ అయిపోయింది. ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ. మన శరీరంలో ఉన్న జాయింట్లన్నీ మనం కదిలించాలి. వాకింగ్ చేస్తారా, యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, జుంబా చేస్తారా, ఏం చేస్తారు మీ ఇష్టం. శరీరంలో ఉన్న జాయింట్లన్నీ కదిలించాలి. 30 minutes అట్లీస్ట్ ట్వైస్ ఏ డే, లేదా 1 hour ఒక్కసారి చేసేయండి. 2 పూట్ల 30 నిమిషాలు 30 నిమిషాలు చేస్తారా, 1 గంట చేసేస్తారు. ఆ ఒక్క 30 నిమిషాల్లో కూడా మీకు బోనస్ ఇస్తున్నా నేను. ఏంటో తెలుసా? పావు గంట ప్రాణాయామ ఇందాక నేర్చుకునే చేసి, ఇంకొక పావు గంట ఊరికి అన్ని జాయింట్లు కదిలించి లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నా ఎనఫ్. ఎప్పుడైతే జాయింట్ని కదిలిస్తామో అక్కడ ఉన్న యూరిక్ యాసిడ్ యూరిన్లో వెళ్ళిపోవడం, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ రావటం, మజిల్స్కి సర్క్యులేషన్ పెరగటం, మజిల్ స్టిఫ్నెస్ తగ్గటం, ఫ్లెక్సిబిలిటీ రావటం చాలా ఉన్నాయి. కాబట్టి అన్ని జాయింట్స్ కదిలించాలి. అట్లా కదిలించినప్పుడే అక్కడ పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ కానీ, ఇన్సులిన్ కానీ, బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అయింది. కదిలించకపోవడం వల్ల ఉపయోగం జరగట్ల, అందుకని అక్కడ సమస్య పెరిగిపోతుంది. ఓకే, సో కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది 30 minutes అయితే 2 times చేయాలి, 60 minutes అయితే 1 time చేయాలి. ఎలా కదిలిస్తారు అనేది మీ ఫ్లెక్సిబిలిటీ. ఏం చేయొచ్చు? వాకింగ్, రన్నింగ్, జిమ్, యోగా, జుంబా, ఎనీథింగ్. ఇంకొక సజెషన్, ఎవరైతే మన హైట్కి తగ్గ వెయిట్ 10 కిలోల కంటే ఎక్కువ ఉన్నారో దే ఆర్ నాట్ సపోజ్ టు డూ వాకింగ్, జాగింగ్, జుంబా. కూర్చొని చేసే ఆసనాలు, పండుకొని చేసే ఆసనాలు, అట్లా యోగా డైట్తోనే వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు. అలా కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఉండాల్సిన వెయిట్ కంటే 10 kgs ఎక్కువ ఉండి దాటిపోయామన్నప్పుడు వాకింగ్ చేయకూడదు. ఆ వాకింగ్, ఆ రన్నింగ్, ఆ జుంబా మీ కాళ్ళ మీద ఒత్తిడి పడి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఆయన ఏదో కదలమన్నాడని నేను కదిలానమ్మా, నా మోకాలు పడిపోయినాయి అమ్మా, నా భుజాలు పడిపోయినాయి అమ్మా, నాకు నడుము నొప్పి అమ్మా, ఎందుకు ఈ ఎక్సర్సైజ్ చేశాను రా బాబు అనుకుంటారు. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ రూల్ ఏంటి? మన హైట్కి, మన బిఎంఐ మనం గూగుల్ చేసుకోవచ్చు, మన హైట్కి వెయిట్ ఎంత ఉండాలనేది. ఆ ప్రకారం చూసుకుంటే మన హైట్కి మన వెయిట్ అనేది ఒక 5 kgs 4 kgs ఎక్కువ ఉంటే వాకింగ్, జుంబా, సైక్లింగ్ ఏదైనా మీకు ఓకే. 10 kgs దాటి ఉన్నారనుకోండి, అది ఒబేసిటీకి వెళ్ళిపోద్ది. ఓవర్ వెయిట్ కాదు, ఒబేసిటీ. ఒబేసిటీ అనేది డిసీజ్, ఓవర్ వెయిట్ అనేది సిమ్టమ్. బాబు నువ్వు బరువు పెరుగుతున్నావా, జాగ్రత్త అని. కాబట్టి ఒబేసిటీలు ఉన్నవాళ్ళు జాగింగ్లు ఇవన్నీ కొంచెం కరెక్ట్ కాదు. మోకాళ్ళు అరిగిపోయి అనవసరంగా మోకాళ్ళ నొప్పులు వచ్చేసి మళ్ళీ దానికి ఆపరేషన్కి వెళ్ళిపోయేది ఎందుకు, అంత పరిస్థితి. కాబట్టి కూర్చొని చేసుకునే ఆసనాలు, డైట్, వాటిని కరెక్ట్ చేసుకొని అట్లా తగ్గడానికి ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్. తర్వాత 3 అయిపోయినాయి. వాటర్ ఇంటేక్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది. తర్వాత చాలా మందిలో వస్తున్న సమస్య ఏంటి అంటే విటమిన్ జి. జి అంటే ఏంటి ఎవరు చెప్తారు? విటమిన్ జి డెఫిషియన్సీ వస్తుంది అందరికి. ఎవరు చెప్తారు? చాట్ బాక్స్ ఓపెన్ చేశా, నాకేమి రిప్లై రాలా. విటమిన్ గ్రాటిట్యూడ్ సార్. ఎస్, కరెక్ట్. విటమిన్ జి ఫర్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. మనుషులకి కృతజ్ఞత లేదు. ఓ సినిమాలో మనం విన్నాం, ఏ సినిమానో గెస్ చేయండి. క్లూ నాని ఉంటాడు దాంట్లో. దేవుడు మనుషుల్ని తయారు చేసింది ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోవడానికి. మనం ఏం చేస్తున్నాం? వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం. ఫోన్ పగిలిపోయిందంటే బాధ, ఏదైనా పోయింది అంటే బాధ. సో వస్తువు మీద ఉన్నంత ప్రేమ మనకి మనుషుల మీద లేదు. సో మనుషులు మనకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు, యాక్టివ్గా, పార్షియల్గా, ఏదో విధాలుగా చేస్తూ ఉన్నారు. మనుషులతోనే ఉన్నాం. మానస గారు, పిల్ల జమీందారా, కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో కాబట్టి గ్రాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. మనకి ఇప్పుడు కంపేర్ చేసుకోండి, మనం ఉన్న పరిస్థితి డబ్బుల గురించి. మనకంటే డబ్బు తక్కువగా ఉన్నోళ్ళు ఉంటారు, మనకు అన్నం దొరుకుతుంది, అన్నం దొరకని వాళ్ళు ఉంటారు, కంటి నిండా నిద్ర వస్తుంది, నిద్ర రాని వాళ్ళు ఉంటారు, బిజీ వర్క్ చేసుకుంటూ అలసిపోయి చాలా ఇబ్బంది పడతాం, ఆలోచన పడతాం. సో మనం ఉన్న పరిస్థితిని పాజిటివ్, నెగిటివ్లో చూసుకుంటే మనం నెగిటివ్ చూస్తాం, ఇంకా లేదు లేదు లేదు, చాలా లేదు చాలా లేదు చాలా లేదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కాదు. సో కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే మనకి ఎప్పుడైతే చాలు అన్న సాటిస్ఫాక్షన్ వస్తుందో అప్పుడు హాయిగా ఉంటాం. ఇంకా 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 ఉంటా అంటే ఒక లిమిట్ లేకుండా వెళ్తూ వెళ్తూ ఉంటా అంటే ఎప్పటికీ ప్రశాంతత ఉండదు. ఎంత కావాలి, ఎంత వద్దు, ఎంత చాలు అన్న భావన మనకి రావాలి. కాబట్టి మనకు ఉన్న పరిస్థితుల్లో
మనకి అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు ఉంటాయి. కొంతమందికి హస్బెండ్ ఇబ్బంది పెడతా ఉంటాడు, కొంతమంది హస్బెండ్కి చక్కగా వంట వంట దొరకదు ఇంట్లో, కొంతమంది పిల్లలు చదువు దొరకదు. రకరకాల సమస్యలు, ఒకటి కాదు ఎన్నో వేల లక్షల సమస్యలు. కొంతమందికి అన్ని సమస్యలు ఉన్నా చక్కగా ప్రశాంతంగా ఉంటారు. మనకి అన్నీ ఉన్నా మనకి ఏది లేదో దాన్ని ఎత్తుక్కొని బాధపడతాం. ఉన్న వాటిని అప్రిషియేట్ చేసి ఆ కృతజ్ఞత ఉండట్ల. మన చుట్టుపక్కల మంచి ఫ్యామిలీ ఉంది, మంచి కిడ్స్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ, మంచి ఆరోగ్యం, మంచి పరిస్థితి ఉంది. వాటిని అప్రిషియేట్ చేసి దేవుడు ఇంత మంచి పరిస్థితిని ఇచ్చాడు, ఇంత మంచి లొకాలిటీ ఇచ్చాడు, దాన్ని కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి పొద్దున సాయంత్రం ఒక 5 minutes ప్రే ట్వైస్ ఏ డే. మీకు మంత్రాలు రావాల్సిన అవసరం లేదు కృతజ్ఞత చెప్పుకోవడానికి, శ్లోకాలు రావాల్సిన అవసరం లేదు. పొద్దున సాయంత్రం చక్కగా ప్రపంచంలో అన్ని జీవరాశులు మనకు హెల్ప్ చేస్తున్నందుకు, మనకి ఎన్ని సూక్ష్మ క్రిములు హెల్ప్ చేస్తున్నాయి తెలుసా? మీ పెరుగు తోడుకోవాలి అంటే దానికి కొన్ని మైక్రోబ్స్ కావాలి తెలుసా? మీరు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? ఏ మైక్రోబ్ కమ్ అండ్ గెట్ ఫెర్మెంట్ అని చెప్పారా? మరి దాని పని అది చేసుకుంటుంది. సో సృష్టిలో చాలా అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి మనకు తెలియకుండానే. వాటన్నిటికీ కృతజ్ఞత ఉండాలి, మన చుట్టుపక్కల మన ఫ్యామిలీకి కానీ అందరికీ. సో మనం అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్క విషయాన్ని, అద్భుతాన్ని కూడా అప్రిషియేట్ చేసి కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడే మెంటల్ హెల్త్ అనేది మనకి బెటర్ అవుతుంది. మనుషుల మీద ద్వేషం, అసూయ, కోపాలు అవన్నీ తగ్గుతాయి. మనం ఎక్కువ ప్రేమించి ఎక్కువ గ్రాటిట్యూడ్ ఇస్తేనే ఇవి తగ్గుతాయి. అది ఇవ్వకండి ఇవి తగ్గవు, ఇంకా పెరుగుతాయి. సో కాబట్టి కాన్సెప్ట్ మారిద్ది, కంటెంట్లో మనం వెళ్ళే దృష్టి మారిద్ది, ఆటోమేటిక్ ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు, ఎదురోళ్ళు ఎవరో తెలియదు, కింద వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఒక చోటే ఉంటారు సంవత్సరాల కొద్ది. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం, అవునా? ఇంతకుముందు ఒక ఊరు వెళ్ళి ఒక పేరు చెప్తే రండి అని తీసుకెళ్తారు, ఎక్కడో 10 kilometers దూరం వాళ్ళు కూడా. అలాంటి కమ్యూనిటీ ఉండేది, మనకి అవన్నీ పోయినాయి. సో అట్లీస్ట్ మనకి తెలిసి తెలియక జరుగుతున్న అద్భుతాలన్నింటినీ అప్రిషియేట్ చేసి ఒక కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్గా ఉన్నాం అన్న పాజిటివ్ ఎనర్జీని మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురోపతిలో ఫాస్టింగ్. సర్వరోగ మలవశ, అన్ని వ్యాధులకి కాన్స్టిపేషన్ కారణమైతే అన్ని సమస్యలకి పరిష్కారం ఏంటి? ఉపవాసం. సర్వరోగ మలవశ లంఘనం పరమౌషధం. ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తామో దట్ ఈజ్ అల్టిమేట్. ఎందుకనేది ఒక 2 pointsలో చెప్పి క్లోజ్ చేస్తాను. సో ఫాస్టింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇంటి నిండా చాలా వస్తువులు ఉన్నాయి, మీరు ఎక్కువ వస్తువులు అంటే ఎక్కువ కరెంట్ సప్లై మీకు ఏమైనా ఇస్తుందా గవర్నమెంట్? అందరికీ మామూలుగానే ఇస్తుంది. మీరు ఎక్కువ వాడుకుంటారు, తక్కువ వాడుకుంటారు, అది మీ కన్సంప్షన్ బట్టి ఉంటుంది, అవునా? అలాగే అందరిలో బ్లడ్ ఒకే రకంగా ఉంటుంది. ఆ బ్లడ్ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కువ సమస్యలు ఉన్నాయనుకోండి, మన బ్లడ్ అటు ఇటు అన్నీ డైవర్ట్ చేసుకొని న్యాయం చేయలేకపోతుంది, వస్తువులన్నీ వాడుకుంటూ ఉంటాయి లోపల ఆర్గాన్స్ అన్నీ. అదే మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో కిడ్నీ, లివరు, ప్యాంక్రియాస్, స్ప్లీను, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, బ్లా 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 చాలా ఉన్నాయి, అన్నీ రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నాయి. మనం ఒక రోజు రెస్ట్ తీసుకొని ఫుడ్ తినకుండా లిక్విడ్స్ మీద కానీ ఫ్రూట్స్ మీద కానీ ఉంటే, హెవీ డైట్ లేకుండా ఏమవుతుంది, మన లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, పేగులు, వెండి పైప్, ఫుడ్ పైప్ ఇవన్నీ కన్జ్యూమ్ చేసుకునే ఎనర్జీ అంతా రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయిందా వాటన్నిటిని చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు ఫాస్టింగ్లోనే అట్లా జరుగుతుంది అంటే, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, GIT ఈజ్ ద లార్జెస్ట్ సిస్టమ్ మన బాడీలో. నోటి నుంచి మలద్వారం దాకా, యానస్ దాకా అన్నీ చూసుకుంటే ఈ ఒక 2 అడుగులు ఉంటుంది, తర్వాత పొట్ట 1 అడుగు ఉంటుంది, తర్వాత చిన్న పేగులు 24 అడుగులు ఉంటాయి, పెద్ద పేగులు 5.5 అడుగులు ఉంటాయి, దగ్గర దగ్గర 35 లెంత్ ఉంటుంది, 35 అడుగులు ఉంటుంది. మీ హైటు 4 అడుగులైనా మీ పెద్ద పేగులు మాత్రం 5.5 అడుగు ఉండాల్సిందే, దాంట్లో నో బార్గెయిన్. సో 30 అడుగుల అవయవం ఇదంతా స్ట్రెచ్ చేసుకొని చూసుకుంటే అది ఎంత బ్లడ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది? ఇప్పుడు మన ఇంట్లో ఏసీలు, ఫ్రిడ్జ్లు ఎక్కువ ఖర్చు పెడతాయి ఈ చిన్న చిన్న టీవీలు, ల్యాప్టాప్ల కంటే, ఫోన్ల కంటే. సో అదే ఏసీలు అన్నీ ఆపేస్తే గ్రైండర్ చక్కగా వేసుకోవచ్చు మనం. అన్నీ ఆన్ చేస్తే గ్రైండర్ ఆగిపోయి మిక్సీ ఆగిపోయి టీవీ వచ్చి పోతూ ఉంటుంది. అన్నీ ఆపేసి ఒకటే పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఎప్పుడన్నా ఫ్లక్చువేట్ అయినప్పుడు, అవునా? అలాగే మన బాడీలో కూడా బ్లడ్ని ఒక పర్టికులర్ ఆర్గాన్ వైపు డైవర్ట్ చేసేస్తాం, రిపేర్ అనేది అక్కడే సరిపోద్ది. కాబట్టి ఫాస్టింగ్లో మనకి ఏం జరుగుతుంది, క్లెన్జింగ్ జరుగుతుంది. ఎప్పటి నుంచో ఎలిమినేట్ అవ్వాల్సిన టాక్సిన్స్ అన్ని
యూరిన్లో ఫీకల్ మ్యాటర్ లోట్ల వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి క్లెన్సింగ్ అనేది జరుగుతుంది బెటర్గా. సో వారానికి ఒకసారి ఉపవాసం చేయాలి. సార్ నాకు ఉపవాసం చేసిన ఎక్స్పీరియన్సే లేదు, ఎలా చేయాలి అంటే, ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు చక్కగా 3 పూట్ల పళ్ళు తినేసేయండి. ఫ్రూట్ డైట్ చేయండి ఒకరోజు, చాలా లైట్గా తేలిగ్గా ఉంటుంది. నాకు కొంచెం ఫ్రూట్స్తో అలవాటు ఉంది అన్నోళ్ళు ఫ్రూట్స్ 2 సార్లు తిని జ్యూసులు తాగండి. లేదండి నేను డైరెక్ట్ ఫాస్టింగ్ చేస్తానంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా హనీ వాటర్ 2 hours ఒకసారి తాగుతూ మధ్యలో కొబ్బరి నీళ్ళు పల్చటి మజ్జిగ తాగుతా మనం కంప్లీట్ 12 hours అనేది లిక్విడ్స్లో పెట్టి రాత్రి 12 hours కంప్లీట్ ఎంటీ ఉంచేస్తే 24 hours రెస్ట్ ఇచ్చేస్తే లిక్విడ్స్తో చాలా క్లెన్స్ అవుతుంది. ఇంకా మనం రెగ్యులర్గా వారానికి ఒకసారి చేయడం వల్ల కొంచెం వెయిట్ లాస్ కూడా న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. ఇఫ్ మీరు వెయిట్ లాస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే, సన్నగా ఉన్నవాళ్ళు ఇంకా సన్నగా అయిపోవడమే ఉండదు, బరువు తగ్గాల్సిన పరిస్థితి బాడీలో ఉంటేనే తగ్గుతుంది. ఫాస్టింగ్ చేసే వాళ్ళందరూ తగ్గిపోవాలని లేదు. ఓకే, సో పంచతంత్ర ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 2 meals a day కుక్డ్ డైట్, వాటర్ 3 to 4 లీటర్, ఫిజికల్ యాక్టివిటీ 30 minutes అయితే 2 times, 60 minutes అయితే ఒకసారి, గ్రాటిట్యూడ్, ఫాస్టింగ్. ఈ 5 ప్రిన్సిపల్స్ని 3 months ఛాలెంజ్ తీసుకోండి, స్టార్ట్ చేయండి. ఈరోజు November 1 కదా, ఈరోజు మైండ్లోకి ఎక్కించండి, రేపటి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. 3 months ఛాలెంజ్ 90 days పెట్టుకోండి. సెల్యులార్ లెవెల్లో బాడీ డిఫరెన్స్ వస్తుంది, దాన్ని మనం చూడొచ్చు. ఓకే, కాబట్టి కుదిరితే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు, ఏదైనా కరెక్షన్ కూడా చేస్తాను నేను. సో మీరు మంచిగా రిజల్ట్ తెచ్చుకొని నాకు చెప్తే అప్రిషియేట్ చేయడానికి నేనే ఫస్ట్ ఉంటా. ఓకే, సో కాబట్టి అక్కడ మీరే బెటర్ అయ్యారు, నాకు వచ్చిందేం లేదు, మీరే ఆరోగ్యపడ్డారు. కానీ మీరు ఆరోగ్యపడ్డారు అని వింటే అదే సంతోషం, అది చాలు నాకు. కాబట్టి సో ఈరోజు మనం విన్న అంశాన్ని రేపటి నుంచి ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఒక 10 minutes టైం ఇస్తాను, డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను క్వైట్గా ఉంటా, ఇప్పుడు మీరు యాక్టివ్ ఉండాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమన్నా ఫర్దర్? రేపటి నుంచి మనకి మండే నుంచి న్యాచురల్ ఫుడ్ ఫర్ మోడర్న్ డిసీజెస్, అంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకొని రకరకాల కొత్త రోగాలు వస్తున్నాయి మనకి. సో మన ఫుడ్ ఏం మార్చాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా దొరికే ఆహారమే, దాంతోనే భయంకరమైన వ్యాధులను కూడా మనం అట్లా కరెక్ట్ చేసుకోవచ్చు అని ప్రీ గురుకుల్లో నాది ఈ మండే నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇంకేమన్నా ఫర్దర్గా ఎవరన్నా కరెక్ట్ చేసుకోవాలి, ఇంకొంచెం బెటర్ అవ్వాలి, తెలుసుకోవాలి అనుకుంటే, సో ఇంకా నన్ను చూడాలి, నా మాట వినాలి అంటే మండే నుంచి క్లాస్లో కలవచ్చు. 1 month కనపడతా, 1 month చెప్తా, 1 month కనపడతా వినపడతా. ఓకే, సో కాబట్టి న్యాచురల్ ఫుడ్ ఫర్ మోడర్న్ డిసీజెస్. ఓకే, సో ఆల్రెడీ ఎవరైనా జాయిన్ అయిపోతే ఓకే, ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో న్యాచురల్ ఫుడ్ ఫర్ మోడర్న్ డిసీజెస్. సో న్యాచురల్గా మన అలవాట్లతోనే వ్యాధులను ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట. సో దాంట్లో మిగతా ఇంకా నేర్చుకోవచ్చు, డిసీజెస్ నేర్చుకోవాల్సిన చాలా ఉంది. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ మనం కలవచ్చు. ఓకే, ఫాస్ట్గా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ బి ది ఆన్సరింగ్. ఓకే, చూడండి, న్యాచురల్ డైట్ ఫర్ మోడర్న్ డిసీజెస్, ఐ విల్ బి టేకింగ్ ద క్లాసెస్, 1 month ప్రోగ్రామ్ అది. ఓకే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఐ యూజ్ టు గెట్ కోల్డ్ అండ్ స్నీజింగ్, కెన్ యూ సజెస్ట్ ఎనీ రెమెడీ టు గెట్ రిడ్ ఆఫ్ ద సేమ్? ఓకే, సో మనకి రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఎక్కువ రిపీటెడ్గా వస్తున్నాయి అంటే దానికి మీరు ఫస్ట్ డెడికేటెడ్గా చూడండి. మీరు ఎప్పుడైనా గమనించండి, మనకి కోల్డ్ వస్తే 1 week కంపల్సరీ ఉండాల్సిందే, మెడిసిన్ వాడినా వాడకపోయినా. ఒప్పుకుంటారా? ఇంకా రిపీటెడ్గా వస్తుంది అంటే బాడీలో ఆయుర్వేదాలో వాత పిత్త కఫాలు, సో కఫా డామినెంట్ ఎక్కువైపోయింది. సో దాన్ని సప్రెస్ చేయడానికి మనం ఏం చేయాలి? పల్చటి మజ్జిగ తప్పితే మిల్క్ ప్రోడక్ట్ ఏది తాగడానికి లేదు. పాలు, పెరుగు, జున్ను, పన్నీర్ అట్లా మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేసి, సిట్రస్ ఆపేసి, రాత్రి పండుకునేటప్పుడు కొంచెం చిటికెడు టర్మరిక్ యాడ్ చేసుకొని రెగ్యులర్గా వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల రెస్పిరేటరీ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. సో దాని నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. ఓకే, మిల్క్ ప్రోడక్ట్స్ బంద్ చేయాలి, పుల్లగా ఉండే ఫ్రూట్స్ అనేది బంద్ చేయాలి. ఆటోమేటిక్గా కఫా అనేది ఎలిమినేట్ అయిపోతుంది, తయారయ్యేది కూడా ఉండదు. మా బాబుకి మార్నింగ్ లేచిన
తుమ్ములు వస్తాయి డే మొత్తం ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే వస్తుంది అంటే అక్కడ కూడా సైనస్ ఇష్యూ. సో సైనస్ ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేయాలి? జలనేతి ప్రాక్టీస్ చేయాలి. యోగాలో జలనేతి అంటారు. సో జలనేతి ప్రాక్టీస్ చేస్తూ మనం మిల్క్ ప్రోడక్ట్స్ కొంచెం తగ్గించుకుంటే ఆ ఫ్లమ్, సైనస్ అట్లాంటి వాటిని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. 10 years జలనేతి ప్రాక్టీస్ చేయొచ్చు. సారీ సార్, ఒక్క నిమిషం. ఆ, అందరూ లైక్ చాట్ బాక్స్ లో సొల్యూషన్ చెప్పండి అసిడిటీ ప్రాబ్లమ్ కి, లేదంటే అడినాయిడ్స్ కి, వెరికోస్ పెయిన్స్ ఇలా అన్నారండి. సో డైరెక్ట్ గా ఇలా సొల్యూషన్ చెప్పలేరు డాక్టర్, ఎందుకంటే మీ బాడీ తీరు తర్వాత అదంతా కూడా చూసే చెప్పగలరు. సో డైరెక్ట్ గా సొల్యూషన్ చెప్పలేరు. ఈ క్లాస్ లో ఇప్పుడు ఈ రోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ లో మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే అడగండి. అండ్ ఫర్దర్ గా ఒకవేళ క్లాస్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు, లేదా సార్ ఏదైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అంటే. ఓకే. సో కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాను నేను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కన్సల్టేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వేగ్గా లైక్ మీకు వెరికోస్ వెయిన్స్ ఈ సొల్యూషన్ అలా చెప్పలేరు కదండి. సో అందుకనేసి డయాగ్నోస్ చేసే చెప్పగలరు. మళ్ళీ మీరు మనం ఇక్కడ ఆన్లైన్ లో ఏదో చెప్పేసి మరి మీరు చేసి మాకు అవ్వలేదు అని అనడం కన్నా మీరు ఒకసారి మాట్లాడితే బెటర్. అండ్ అవేర్నెస్ కోసం అయితే చక్కగా క్లాస్ జాయిన్ అవ్వండి. ఈ 1.5 hour లోనే మనకి ఇంత ఇన్పుట్ ఇచ్చారంటే 23 days లో మీరు ఎంత నేర్చుకోగలరు అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకున్నారనుకోండి, అర్థమైపోతుంది. సో చూడండి మరి. సో ఇక్కడ మీరు చెప్పిన డిసీజెస్ కూడా వన్ వర్డ్ ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా షూట్ అవ్వదు. ఇంకోటి బెటర్ అయ్యే కొంది వర్సన్ అయ్యే కండిషన్స్ కూడా రావచ్చు మనం దాన్ని ప్రాపర్గా ఫాలో లేకపోవటం వల్ల. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటి అంటే పంచతంత్ర ఫాలో అవటం ఫస్ట్ థింగ్. సో కాబట్టి మిగతా కండిషన్స్ మీరు డిసీజ్ రివర్సల్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి మనం వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో సిలబస్ కూడా ఉంది ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అనేది. ఓకే. సో ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం 2 hours అప్రాక్స్. సో దీంట్లో ఇంకేమైనా అర్థం కాలేదు, దాన్ని ఏదైనా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి అని ఏమైనా పర్టికులర్ టాపిక్స్ ఉంటే. శ్వేత యలమర్తి, వై ఆర్ యు అవాయిడింగ్ స్లీప్? స్లీప్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ అవాయిడ్ చేసేది ఏం లేదు. అది జనరల్గా ఇంతకుముందు నుంచి వచ్చిన కంప్లైంట్ ఏం కాదు. జనరల్గా ఇప్పటి నుంచి మనం దాన్ని క్రియేట్ చేసుకున్నాం స్లీప్ అనేది. సో స్లీప్ అనేది మనకి 5 to 7 hours అనేది మినిమం మనకు ఉండాలి. దానివల్ల మనకి చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ స్లీప్ని అవాయిడ్ చేయడం, హైలైట్ చేయడం కాదు. ఇక్కడ ఏంటంటే మన హ్యాబిట్స్ వల్ల అది మారిపోయింది. ఎప్పుడైతే మనం ఫుడ్ని అవన్నీ కొంచెం కొంచెం ఎర్లీ చేస్తామో ఆటోమేటిక్గా మన బాడీ స్టైల్ కూడా మారిపోద్ది. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ ఆ సీక్వెన్స్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకే. కెన్ వి ఈట్ ఫ్రూట్స్ ఆన్ ఎంటీ స్టమక్? ఎసిడిటీ రాకుండా ఉండటానికి పుల్లటివి ఫస్ట్ తినకుండా నార్మల్ ఫ్రూట్స్ ఫస్ట్ తిని తర్వాత మనం సిట్రస్ తిన్నా ఇబ్బంది లేదు. ఎంటీ స్టమక్తో సిట్రస్ తిన్నప్పుడు లోపల HCl ఎంజైమ్స్ యాసిడ్ సెక్రేట్ అవుతాయి. కాబట్టి పుల్లటివి ఇంకా ఎసిడిటీని పెంచేస్తాయి. కాబట్టి బర్నింగ్, బ్లోటింగ్ వచ్చేస్తాయి. కాబట్టి సిట్రస్ ఫస్ట్ తినకుండా కొంచెం స్వీట్గా ఉండేవి, బ్లాండ్గా ఉండేవి తినేసి తర్వాత మనం సిట్రస్ తిన్నా ఇబ్బంది లేదు. ఓకే. నెక్స్ట్ 2017 నుంచి క్రాన్స్తో సఫర్ అవుతున్నాను, న్యాచురల్ ఫుడ్తో రిలీఫ్ ఉంటుందా డాక్టర్? కరెక్ట్. సో క్రాన్స్ డిసీజ్ అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో గట్ అంతా మనకి పాడైపోయి ఉంటుంది. సో ఏదైతే ట్రిగ్గర్ చేస్తుందో వాటిని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఆ డైట్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ మనం కరెక్ట్ చేసుకోవాలి.